మా దేవా, మా ప్రభా, మరి నిన్నంతా కూడా ప్రభా మరి యథార్థత గురించి ఇద్దరు క్యారెక్టర్స్ గురించి మేము చూసాం. మరియమ్మ గారు కానీ యోసేఫ్ కానీ ప్రభా, మరి వాళ్ళు నీ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. నీతో మీరు వాళ్ళని బలోపేతం చేశారు, గొప్ప కార్యం వారి ద్వారా జరిగించుకున్నారు. ప్రభా, మరి ప్రస్తుత సమాజంలో పరిస్థితులు భయంకరంగా విషమిస్తున్నప్పుడు మీరు ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తారు ప్రభా? ఈ సమాజంలో మీరు ఎలాంటి వాళ్ళని ఉపయోగించుకోగలుగుతారు ప్రభా? మా పాత్ర ఏంటో మేము తెలుసుకోవాలి ప్రభా. ఎప్పుడూ ఇతరుల గురించి తెలుసుకొని నేను స్తుతించి వెళ్ళిపోవటమేనా? మా గురించి మేము ఆలోచించుకోవద్దా? ఈరోజు ఆ పని చేద్దాం అనుకుంటున్నాం. మీరు మాకు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాకు ఆ భారాన్ని కలిగించండి, మా కళ్ళు తెరవండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. పోయిన సంవత్సరం అంటే 23వ సంవత్సరంలో ఒక క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను నేను, తెలంగాణ ఏరియాలో. వెళ్తే ఆ క్రిస్మస్ మీటింగ్లో చిన్నపిల్లలు స్కిట్ వేస్తున్నారు, క్రిస్మస్ డ్రామా. చిన్నపిల్లలంటే అతిపెద్ద వయసు 4వ క్లాసు, మిగిలిన వాళ్ళు అంతకంటే తక్కువ అనమాట. చిన్నపిల్లలు స్కిట్ వేస్తున్నారు. అయితే నేను చూసినటువంటి ఒక సన్నివేశం నన్ను బాగా ప్రభావితం చేసింది ఏంటంటే, ముగ్గురు చిన్నపిల్లలు టవల్ కట్టుకొని వచ్చారు. ఇంకేం లేదు వాళ్ళకి, చలిగా ఉంది కాబట్టి వాళ్ళు మామూలుగానే వణుకుతున్నారు. ఎందుకంటే ఏం లేదు, షర్ట్ లేదు, బనీన్ లేదు, చలేస్తుంది వాళ్ళకి. సో బయటికి స్టేజ్ మీద కొనుక్కుంటూ వచ్చారు. తెల్ల టవల్ చుట్టారు అంతే వాళ్ళు ఒంటికి. ఇద్దరు పిల్లలు 4వ క్లాస్ వాడు, ఒక కుర్రోడేమో 1వ క్లాస్ వాడు. అంత క్లియర్గా నాకు ఎందుకు తెలుసు అంటే, వాళ్ళతో నేను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళకి తెలిసిందనమాట. విషయం ఏంటంటే, ఈ ముగ్గురు పిల్లలకి ఒకటే మైక్ ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తెల్ల గౌన్ వేసుకుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ అమ్మాయి గ్యాబ్రియల్ లాగా నటిస్తున్నాను. ఈ ముగ్గురు గొల్లలు. ఈ గ్యాబ్రియల్ దూత వచ్చి మీకు శుభవచనం అది ఇది అని చెప్పింది. ఈ ముగ్గురు కుర్రోళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత మొదట ఒకటి చేతిలో మైక్ ఉంది, ఆడు గబగబా మాట్లాడేశాడు. మాట్లాడేసి చెప్పాడనమాట, తెలంగాణ యాసలో మాట్లాడాడు. అందరూ గట్టిగా నవ్వేశారు. యాడబుట్టాడు అని అన్నాడు. అంటే రక్షకుడు పుట్టాడంటే యాడబుట్టాడు అని అన్నాడు. అంటే అందరు గట్టిగా నవ్వేశారు. సరే, మొత్తానికి డైలాగ్ పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆడి పక్కన ఉన్న 1వ క్లాస్ వాడు మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ వీడు వాడికి సహాయంగా ఉండాలని, అరే నెక్స్ట్ నువ్వేరా అని అన్నాడు. అది కూడా మైక్లో వచ్చింది. ఆ తర్వాత అందరూ గట్టిగా నవ్వేశారు. నవ్వేటప్పటికి 1వ క్లాస్ వాడు భయం వేసి డైలాగ్ మర్చిపోయాడు. ఆడు మైక్ పట్టుకుని బిత్తరగా చూస్తూ ఉన్నాడు. అవతల పక్కడు ఆడు 4వ క్లాస్ వాడు, నువ్వు త్వర మాడరా, త్వర నేను మాడాలంటున్నాడు. ఇదంతా మైక్లో వస్తుందన్నమాట. మొత్తం పబ్లిక్ అంతా అయిపోతుంది. ప్రజలు గోలగా నవ్వేస్తున్నారు అనమాట. మంచి ఎంటర్టైనింగ్గా ఉంది. సో వాళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతున్నారు, కానీ పబ్లిక్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయిపోయింది, డ్రామా అంతా అయిపోయింది. నేను ఒక పక్కన కూర్చొని ఉన్నాను. ఇలాగా కూర్చొని చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఆ మూమెంట్లో మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మా అమ్మ లిటరల్గా మా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది అనమాట. అది హల్యూసినేషన్ అంటారు బేసిక్గా, అంటే భ్రమ. మా అమ్మ మాట్లాడుతున్నట్లు అనిపించి నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నట్లు అనిపించింది. అరే బాబు, నువ్వు ఎప్పుడు ముగిస్తావురా షారన్ మొదలు పెట్టడానికి అన్నది. నువ్వు ఎప్పుడు ముగిస్తావురా షారన్ మొదలు పెడతాను కానీ. అంటే షారన్ నా పెద్ద కూతురు. అంటే నా డైలాగ్ పూర్తయితేనే కదా నా పక్కన డైలాగ్ మొదలయ్యేది. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు భయం వేసింది నాకు. అంటే ఇది కేవలం భ్రమ మాత్రమే, కానీ నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి, భయం వేసింది. ఎందుకనంటే క్రైస్తవ్యం కొన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, అది సెట్ ఆఫ్ రూల్స్ అనుకోండి, కొన్ని నిష్ట నియమాల గురించి బోధించడం అనుకోండి. ఓ పుస్తకం ఇస్తే సరిపోద్ది, ఆ పుస్తకాన్ని బోధించుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. కార్ల్ మార్క్స్ లాగా అలా చేసుకుంటే వెళ్ళిపోతే బాగుంది, కమ్యూనిజం లాగా. కానీ క్రైస్తవ్యం కేవలం రూల్స్ మాత్రం కాదు. ఈ బైబిల్ ఇస్తే సాతానుడి చేతిలో కూడా ఉంటుంది. ఈ బైబిల్ అద్భుతమైనటువంటి బోధలు యూట్యూబ్లో ఉన్నాయి, నేను కాదనట్లా.
కానీ క్రైస్తవ్యం వ్యాప్తి చెందేది సంబంధాన్ని బట్టి, రిలేషన్షిప్స్, సంబంధం. అందుకే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థత అనేది ఎందుకు ప్రాముఖ్యం అంటే, క్రైస్తవ్యం నెలకొల్పబడేది, క్రైస్తవ్యం వ్యాప్తి చెందేది సంబంధ బాంధవ్యాలు. సంబంధాలు కనుక సరిగ్గా లేకపోతే, నీకు ఎవరైతే యేసుప్రభు గురించి బోధించాడో ఆ వ్యక్తి మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు ఎవరికైతే బోధించావో వాడు నమ్మకస్తుడు కాకపోతే క్రైస్తవ్యం వ్యాప్తి చెందదు, ఆగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రక్షణ కార్యం పూర్తి చేసి ఆ 12 మందిలో ఒకడు అప్పటికే చచ్చిపోతే 11 మందికి అప్పచెప్పాడు బాధ్యత. అరే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించండి అని. ఆయన నమ్మాడు ఆ 11 మందిని. ఆ 11 మంది ఒకవేళ చెప్పడం మానేస్తే, వాళ్ళు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే ఏమైండేది? క్రైస్తవ్యం వ్యాప్తి చెందాల్సింది జీవితాన్ని అందించడం ద్వారా. క్రైస్తవ్యం నోటి ద్వారా అయితే బాగానే ఉండేది, జీవితం ద్వారా అవుతుంది. ప్లీజ్ ఇది గమనించండి. యేసు ప్రభుని మనం అందించాల్సింది నోటి ద్వారా మాత్రమే కాదు, లైఫ్, టోటల్ లైఫ్ యేసు ప్రభుని మనం అందించాలి. అప్పుడే ఇతరులు యేసు ప్రభు దగ్గర రాగలుగుతారు. క్రీస్తు గురించి నోటితో అద్భుతంగా మాట్లాడి జీవితం కనుక లేకపోతే ప్రజలు చీకొడతారు, యేసు ప్రభుని కూడా కించపరిచి మాట్లాడతారు. ప్రస్తుత ప్రపంచంలో దేవుణ్ణి కించపరిచేటువంటి జాతి సగం ఉంటే, దేవుణ్ణి వాడుకునేటువంటి జాతి మరి కొంతమంది ఉన్నారు. క్రైస్తవుల్లో ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వాడుకునే వాళ్ళు లేపారు. యేసు ప్రభు నామాన్ని వాడుకొని అపకీర్తి పాలు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో దేవుడు కోరుకునేది ఏంటనంటే, యథార్థవంతులు ఎవరిని ఉంటారా, ఆయన కళ్ళు చూస్తూనే అంట ఎవరిని ఉంటారా అని. అలాంటి వాళ్ళు ఉంటే వాడుకోవడానికి ఇష్టపడతాడంట. దేవుడు ఆ విధంగా ఒక కాలంలో ఒక వ్యక్తిని చూసి అతను వాడుకున్నాడు. ఆ వ్యక్తిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అన్నది ఇప్పుడు చూస్తా. ఆ వ్యక్తిని వాడుకోవడానికి ఏ విధంగా సిద్ధపరిచాడు అంటానికి సాయంత్రం చూస్తా. సో నిన్న ఏ విధంగా క్రిస్మస్ అనే నేపథ్యంలో 2 వ్యక్తులు చూసామో, ఈరోజు గందరగోళ పరిస్థితుల్లో దేవుణ్ణి కించపరిచేటువంటి ఈ లోకంలో, దేవుణ్ణి అసహించుకునేటువంటి ఈ లోకంలో దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాన్ని మీకు కాంటెక్స్ట్ అర్థం అవడానికి ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా. ప్రపంచంలో ఖరీదైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఖరీదైన ప్రాంతాలంటే నిన్న డేవిడ్ రాజ్ కుమార్ అని చెప్తా ఉన్నాడు. ఓ ప్లేస్ చూపించి, ఈ ప్లేస్లో గజం ₹1,00,000 అన్నాడు. గజం ₹1,00,000. అది వినటానికి కొంచెం భయం వేస్తుంది. గజం ₹1,00,000. ఓ 150 గజాలు ఉంటే కానీ ఇల్లు రాదు. 1,50,00,000 ఖర్చు పెట్టాలన్నమాట. ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలంటే, స్థలం ఆ తర్వాత ఇల్లు. అయితే నేను చెప్పే స్థలం అలాంటిది కాదు, అంతకంటే ఖరీదైంది. ఎంత ఖరీదైందంటే ఒక అంచనా ప్రకారం ఒక గజం 14 నుంచి 15 కోట్లు ఖరీదు చేస్తుంది. ఒక గజం. నేను అబద్ధం ఆడట్లా. 14 నుంచి 15 కోట్లు ఖరీదు చేస్తుంది ఒక గజం. ప్రపంచంలో అతి ఖరీదైన ప్రాంతం, దానికి ఉన్నటువంటి పేరు, అతి ఖరీదైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం పేరు బెవర్లీ హిల్స్లో జీవించేటువంటి వాళ్ళు మొన్న అమెరికన్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓడిపోయిందే కమలా హ్యారిస్, ఆమె ఉంటుంది. ప్రపంచపు సినిమా యాక్టర్లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునేటువంటి టామ్ క్రూజ్ అక్కడ ఉంటాడు. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి అవార్డ్ ఫంక్షన్స్ అక్కడ జరుగుతాయి, బెవర్లీ హిల్స్. దాని పక్కనే ఉంటుంది హాలీవుడ్ అని అంటారు. హాలీవుడ్ మొన్న ఈ మధ్యనే వెళ్ళొచ్చాను ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఒక ఇల్లు, ఒక ఆయనకుండే ఇల్లు తక్కువలో తక్కువ 6 ఎకరాల్లో ఉంటుంది.
గజం 14 కోట్లు ఉండేటువంటి ప్రదేశంలో 6 ఎకరాలు కొని అందుట్లో ఒక ఇల్లు కట్టుకున్నాడంటే ఆలోచించుకోండి. టామ్ క్రూజ్ ఆయన ఇంటికి డైరెక్ట్గా గుమ్మం దగ్గరికి హెలికాప్టర్ వచ్చి ఆగొద్ది, కారు కాదు వచ్చి ఆగేది, డైరెక్ట్గా హెలికాప్టర్ వచ్చి ఆగొద్ది, దిగి లోనికి వెళ్తాడు ఆయన ఇల్లు అలా కట్టించుకున్నాడు ఆయన. అయితే 3 రోజుల క్రితం అక్కడ ఒక అవార్డ్ ఫంక్షన్ జరిగింది, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ ఫంక్షన్. ఆ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ ఫంక్షన్లో సినిమా యాక్టర్లు, తర్వాత ఈ సెక్యులర్ పాటలు పాడేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అని. అయితే ఫంక్షన్ మధ్య పార్ట్కి వచ్చేప్పటికి ఒక కమీడియన్ వచ్చాడు, ఒక బఫూన్లో అంటాడు. కానీ చాలా సీరియస్ క్వశ్చన్ అడిగాడు అతను. ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా అవార్డులు తీసుకున్న వాళ్ళు 17 మంది, ఈ 17 మందిలో ఎవరు అవార్డు తీసుకున్నాక ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు అని అన్నప్పుడు 11 మంది పబ్లిక్ని జ్ఞాపకం చేసుకున్నారు, నాకు ఈ అవార్డు వచ్చింది మిమ్మల్ని బట్టే అని అన్నారు. 6 అమ్మని జ్ఞాపకం చేసుకున్నారు, మదర్. అయితే ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కళ్ళు కూడా. ఆయన జోకేశాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోయామని. అయితే టాప్ యాక్ట్రెస్ ఒక ఆమె అవార్డు తీసుకుని ఆమె వచ్చే ఉన్నది తెలుసా, దేవుణ్ణి మర్చిపోవటం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనం జీవించే ఈ ప్రాంతం దేవుడు లేని ప్రాంతం, గాడ్లెస్ వరల్డ్. దేవుడు లేని ప్రాంతంలో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఎందుకు గుర్తొస్తాడు, మనకి దేవుడు అవసరం లేదు అన్నది ఆమె 3 రోజుల క్రితం. ఆమె ఆ మాట అన్న ఒక్క రోజుకి తర్వాత ఆ హాలీవుడ్ ప్రాంతం అంతా ఇప్పుడు తగలబడిపోతుంది. దాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు. కమలా హ్యారిస్ ఇల్లు బూడిదైపోయింది, ఎవరు ఆపలేరు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసింది ఎవడేం చేయలేపాడు, బూడిదైపోయింది. ఎప్పుడో జరిగిన విషయం చెప్పట్లా, ఇంకా కాలుతుంది లాస్ ఏంజల్స్. ఎప్పుడు ఆగుద్దో తెలియదు ఎవడికి, ఎప్పుడు ఆగుద్దో తెలీదు. ఒక ఇల్లు తగలబడిపోయిందంటే 150 నుంచి 200 కోట్ల నష్టం అన్నమాట, ఒక ఇల్లు తగలబడితే. అలాంటి 10,000 ఇళ్ళు తగలబడిపోయినాయి, ఎవడేం చేయలేపాడు. ఇది మన ప్రస్తుత సమాజం. ఈరోజు మన సమాజం అదే, గాడ్లెస్ వరల్డ్, దేవుడు లేని ప్రపంచం, గాడ్లెస్ వరల్డ్. ఆ గాడ్లెస్ వరల్డ్, దేవుడు లేనటువంటి సమాజంలో, దేవుడు లేనటువంటి ప్రపంచంలో దేవుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబించేవాళ్ళు, దేవుణ్ణి ఉన్నది ఉన్నట్లుగా చూపించేవాడు ఒక్కళ్ళైనా ఉంటారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు నిన్ను నన్ను కనుగొనగలడా? క్యాన్ గాడ్ ఫైండ్ యూ అండ్ మీ? నువ్వున్నావు నా కోసం అని దేవుడు నిన్ను నా వైపు చూసి అనగలడా? గాడ్ సే దాట్, నువ్వు ఉన్నావు నా కోసం అని అనగలడా? అయితే దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే ఎలాంటి సమాజం అన్నది మీకు చెప్పాను. ఎలాంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు, ఎలాంటి వ్యక్తిని. ఈరోజు మీకు ఏలియా గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎలైజా అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఏలియా అని ఉంటుంది. ఏలియా గురించి చిన్న పరిచయం ఇస్తాను. ఏలియాని ఏ పరిస్థితుల్లో ఎందుకు ఏర్పరచుకున్నాడో ఇప్పుడు చెప్తాను. ఏలియాని తాను నాయకుడు అవ్వడానికి, సేవకుడు అవ్వడానికి దేవుడు ఎలా సిద్ధపరచుకున్నాడో సాయంత్రం చెప్తాను. దాంతో మనకి ఒక పూర్తి పాఠం లభ్యమవుతుంది. అయితే ఏలియా గురించి ఓ చిన్న మాట. పాత నిబంధనలో అనేక మంది భక్తులు ఉన్నారు. మోషే, అబ్రహాము, దావీదు, చాలామంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరిలో ఏలియా విశిష్టమైన వ్యక్తి. ఎందుకనంటే అబ్రహాము గురించి జీవితం 14 అధ్యాయాలు ఉంది, మోషే గురించి 90 అధ్యాయాలు ఉంది, కానీ ఏలియా గురించి 6 అధ్యాయాలే ఉన్నాయి. ఓన్లీ 6 చాప్టర్స్, అంతే, 6 అధ్యాయాలు.
అబ్రహాము గురించి, మోషే గురించి, దావీదు గురించి చెప్పిన దానికంటే కొత్త నిబంధనలో ఏలియా గురించి ఎక్కువ చెప్పారు. 30 సార్లు కొత్త నిబంధనలో ఏలియాని ప్రస్తావించారు. ఏలియా చాలా గొప్ప వ్యక్తి. ఏలియా చావును చూడకుండా పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు అతనికి అలాంటి గొప్ప విశిష్టతను ఇచ్చాడు. ఏలియా లైఫ్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. చచ్చిపోయిన వ్యక్తి జీవితం అయిపోయినట్లే, అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కానీ మనోడు సాహసించి ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? వీడిని బతికించవా అని. మొట్టమొదటిసారి మనకి తెలిసినటువంటి చరిత్రలో మనకు తెలిసిన బైబిల్ చరిత్రలో ఒక చచ్చిపోయినోడు బతకటం ఏలియా ప్రార్థన చేసినప్పుడే. అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అది తర్వాత జరిగింది చాలాసార్లు. ఎలా ప్రార్థన చేయగలిగాడో నాకు తెలియదు. అంత విశిష్టమైనటువంటి వ్యక్తి. ఇది ఏలియా గురించి మనం చరిత్ర చదివితే కొత్త నిబంధనలో ఒక ఆయన ఏలియా గురించి మాట్లాడుతూ ఉంటాడు తెలుసా? ఏలియా మన వంటి వాడే. ఏలియా మన వంటి వాడే. ఎందుకన్నాడంటే ఏలియా అంత గొప్పోడైనా దేవుడు ఏలియాని మనకి చూపించేటప్పుడు ఏమాత్రము ఆయనలో జరిగినటువంటి పనులు దాపరికం లేకుండా చూపించాడు. ఏలియా జీవితంలో హైట్, ఏలియా జీవితంలో లో చూపిస్తాను. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది. కొద్దిసేపు నాకు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చిన 36 గంటలకి, అగ్ని కురిసిన 40 గంటలకి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశాడు. నన్ను చంపే ప్రభువా అని, నన్ను చంపే. ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన. డ్రామా ఆడలేదు ఆయన. యథార్థంగా ప్రార్థన చేశాడు. భయం వేసింది ఆయనకి. తప్పు చేశాడు, కరెక్టే, తప్పు చేశాడు. ఆ స్థాయికి రావటం జరగకూడదు, జరిగింది. నటించలా. ఏలియా గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. సరే, కాస్త బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను ఏలియా గురించి. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు విషయాలు బాగా అర్థమవుతుంది. ఏలియా గురించి చెప్పాలంటే ఒకసారి, ఇప్పుడు భారతదేశంలో చరిత్ర మొదలు పెట్టాలంటే ఆగస్టు 15, 1947 మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే అది ఒక పాయింట్. అదేవిధంగా ఇస్రాయేలీలు కూడా ఒక పాయింట్ ఉంది. 1426 క్రీస్తు పూర్వం. గుర్తుపెట్టుకోండి, ఇదే 1426 క్రీస్తు పూర్వం. గుర్తుపెట్టుకోండి. మనకి ఆగస్టు 15 ఎలాగో 1426 క్రీస్తు పూర్వం అనేది ఇస్రాయేలీలకు అంత ప్రాముఖ్యం. ఎందుకు సార్ అంటారేమో. క్రీస్తు పూర్వం 1426లో ఇస్రాయేలీలు మొట్టమొదటిసారిగా వాళ్ళకిచ్చినటువంటి మొదటి మాసం, అంతకుముందు అది కాదు మొదటి మాసం, ఆ మాసాన్ని వాళ్ళు మొదటి మాసంగా చేసుకోమని దేవుడు చెప్పాడు. దాని పేరు నిస్సాన్ అంటారు. ఈ నిస్సాన్ మాసం మనకి ఎప్పుడు వస్తుందంటే మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ మాసం 14వ తారీఖు, డేట్ కూడా చెప్తున్నాం. ఆ మాసం 14వ తారీఖు మనకి ఆగస్టు 14 రాత్రి ఏ విధంగా స్వేచ్ఛ వచ్చిందో, నీసాన్ మాసం 1426వ సంవత్సరం అర్ధరాత్రి వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చింది. ఎలా అంటే ఆ రోజు సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం వాళ్ళు ఇంటి గుమ్మాలకి రక్తాన్ని పూశారు దేవుడు చెప్పినట్లుగా. ఆ రాత్రి యెహోవా దేవుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. మరణదూత కూడా వచ్చాడు. ఏ ఇంటికైతే రక్తపు మరకుందో యెహోవా దేవుడు మరణదూతను వెళ్ళనివ్వలేదు. ఏ ఇంటికైతే రక్తపు మరకలేదో మరణదూత లోనికి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో మొదటిది అన్నీ కూడా చచ్చిపోయాయి. మొదటి కొడుకు చచ్చిపోయాడు, మొదటి ఆవు చచ్చిపోయింది, మొదటి మేక చచ్చిపోయింది, మొదటి కోడిపిల్ల చచ్చిపోయింది. ఎనీథింగ్ దట్ ఈస్ ఫస్ట్ ఈస్ డెడ్. ఫరో గారి కొడుకు కూడా చచ్చిపోయాడు అదే టైంలో. ఆయన చచ్చిపోతే ఫరోకి ఇంకా పిచ్చెక్కి నా కొడుకు కూడా చచ్చిపోయాడు అనేసి రాత్రి పంపించేశారు. అది వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ప్రయాణం చేశారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఈ 40 ఏళ్ళకి చివరికి వచ్చేప్పటికి 40వ ఏడు మోషే చివరికి వచ్చి చిన్న పొరపాటు చేశాడు. మన భాషలో అది చిన్న పొరపాటు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద పొరపాటు. ఏ అని అంటారేమో. చిన్న పొరపాటు అంటే ఒకవేళ మనము ఒక రాకెట్ ఇసురుతున్నాం అనుకోండి,
ఆ రాకెట్టు ఇలా ఇసురుతున్నాం, 1 డిగ్రీ పక్కకు వచ్చింది అనుకోండి, 1 డిగ్రీ. ఒకవేళ కూర్చున్నవాడు కిలోమీటర్ దూరంలో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళేప్పటికి అది 1 డిగ్రీ ఉండదు, అది కనీసం కిలోమీటర్ అవతల ఉంటుంది. ఏనంటే ఆ దూరం వెళ్ళే కొద్దీ దూరం పెరిగిపోతూ ఉంటుంది. మనం దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ కూడా చిన్న తప్పు చాలా పెద్దదిగా కనబడుతుంది. 1వ క్లాస్లో 1కి 1 కలిపితే 2, నువ్వు 3 అని రాస్తే కనుక టీచర్ గారు కొట్టేసి 2 అని అంటుంది. కానీ 1కి కలిపితే 1 2 అన్నది ఒక ఇంజనీర్ తప్పు చేస్తే కొట్టేయడానికి ఎవడు ఉండడు, పోతారు. నువ్వు అనొచ్చు 1కి 1 కలిపితే 2, అదే కదా సార్ పొరపాటు అని. చిన్నపిల్లడికి 1కి 1 కలిపితే 2 అనేది పొరపాటు అవ్వచ్చు, అది రాయిపోతే. కానీ అదే ఒక ఇంజనీర్ చేస్తే, అది ఒక డాక్టర్ చేస్తే, అది ఒక సైంటిస్ట్ చేస్తే అది జీవితాలు తీసేస్తుంది. ఇట్ కెన్ టేక్ అవే లైఫ్స్. మోషే ఆ స్థాయికి వచ్చాడు. దేవుడు చెప్పాడు, నీళ్ళు కావాలంటున్నావు కదా, ఆడికెళ్ళి బండని అడుగు అన్నాడు. అంటే మనోడికి పాత అనుభవాన్ని బట్టి బండను కొట్టేశాడు. కొడితే నీళ్ళు వచ్చాయి అనుకొని ఉంటాడు. దేవుడికి ఈ విషయం కూడా తెలియదు, కొడితే కూడా నీళ్ళు వస్తాయని అని ఫీల్ అవుతూ ఉంటాడు. మోషే పక్కరా అన్నాడు. అన్నాడు, నువ్వు నేను చెప్పినట్లు చేయలేదు, నాకు కొంచెం కోపం ఉంది. సర్లే, ఒక 5 వారాలు టైం ఇస్తున్నాను నీకు. ఏంటి 5 వారాలు టైం ఇచ్చేది? చెప్తున్నా విను, ఒక 5 వారాలు టైం ఇస్తా, నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎర్ర సముద్రం దాటినప్పుడు 20 ఏళ్ళు లోపోళ్ళు, 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ చంపేశాను నేను, ఎవరు లేరేక. అర్థమైందా? 20 ఏళ్ళు లోపోళ్ళే, కుర్రోళ్ళు, పిల్లలేళ్ళు. కాబట్టి కొంచెం ఎవరన్నా దాన్ని ఆపేశాను, సారీ. థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం బాబు, నో, దట్స్ ఫైన్. దాన్ని మ్యూట్ చేసేసాం చాలు. సో నువ్వు ఈ 4 వారాల్లో పని చేయాలి. 5 వారాల్లో ఏం చేస్తావంటే, అందరినీ కూర్చోపెట్టి నీకు ధర్మశాస్త్రం చెప్పాను కదా, లేవి యాజక ధర్మం గురించి చెప్పాను కదా, అవన్నీ వాళ్ళకు బోధించానన్నాడు. ఏ ప్రభు ఎందుకు ఇంత అర్జెంట్ చెప్తున్నావు అంటే, ఏం లేదు, అది బోధించిన తర్వాత నువ్వు పోతావు. అదేంటిది? నేను అక్కడ రానా? రావు. నాకు కోపం వచ్చింది. ఇప్పుడు చిన్న మాట చెప్తాను చూడు, బండను కొట్టావు కదా, కొడితే నీళ్ళు వచ్చాయి కదా. చిన్న మాట చెప్తున్నాను, నువ్వు కొట్టినందుకు వచ్చినాయి ఆ నీళ్ళు? బండ ఇచ్చిందా నీకు నీళ్ళు? లేదు ప్రభా, నువ్వే ఇచ్చావు. అంటే నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు? నన్ను కొట్టినట్లు. నేను అడగమన్నాను కదా, నువ్వు అడగకుండా ఎందుకు కొట్టావు? తప్పు కదా అది, నా తలకాయ మీద కొట్టావు. కాబట్టి నీకు బుద్ధి రావాలి, నువ్వు రావు అక్కడికి అని అన్నాడు. పాపం ఆయన ఇకేం అనలేక దేవుడు చెప్పినట్లుగా, ఇప్పుడు నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండంలో మొత్తం 613 నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నీ కూడా వివరించుకుంటూ 3 టాక్స్ ఇచ్చాడు, 3 వర్తమానాలు. ఆ 3 వర్తమానాలే 30 అధ్యాయాల ద్వితీయోపదేశకాండం. మీలో కొంతమందికి డౌట్ వస్తుంది, వీడికి ద్వితీయోపదేశకాండంకి ఎన్ని అధ్యాయాలు ఉన్నా కూడా తెలియదు, 30 అధ్యాయాలు అన్నాడు అని గొనుక్కుంటారు. నాకు తెలుసు, గొనుక్కోవద్దు. 30 అధ్యాయాల దాకా ఉన్నది 3 వర్తమానాలు. ఆ తర్వాత 4 అధ్యాయాలు ఉంటాయి. ఆ 4 అధ్యాయాల్లో చివరిగా జరిగిన విషయాలు ఉంటాయి. మోషే గారు కొండ మీదకి వెళ్ళటం, ఆయన ఫైనల్గా ఒక ఫైనల్ టాక్ ఇవ్వడం, కొండ మీద వెళ్ళిపోయిన తర్వాత ఆయన చచ్చిపోవటం, ఆయన శవం కోసం సాతానుడు కొట్లాడుకోవటం, ఆ తర్వాత ఇది క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇదండి. సో మోషే గారు చచ్చిపోయారు. ఆ తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. యెహోషువ గారు మొత్తాన్ని ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యొర్దాన్ నది దాటించాడు, అక్కడికి వెళ్ళాడు, శత్రువులందరినీ చంపేశాడు. శత్రువులందరినీ చంపేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఊరు పెద్దగా వ్యవహరించాడు. 18 ఏళ్ళు ఊరు పెద్దగా, 7 ఏళ్ళు పట్టింది 10 యుద్ధాలు గెలవడానికి. తర్వాత 18 ఏళ్ళు పెట్టింది ఆయన నాయకుడిగా ఉండటానికి. ఊరు పెద్ద, మనం ఊరు పెద్ద అని అంటాం కదా, అంటే పంచాయతీ ప్రెసిడెంటు, సర్పంచ్ గారు, అలాగే ఊరు పెద్దలాగా. ఆ ఊరు పెద్దకు వాళ్ళకు పేరు పెట్టారు. ఆ ఊరు పెద్దకు వాళ్ళు పెట్టినటువంటి పేరే న్యాయాధిపతి. సో యెహోషువ గారు మొట్టమొదటి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి అయిపోయిన తర్వాత చాలామంది న్యాయాధిపతులు వచ్చారు. అదే న్యాయాధిపతుల గ్రంథం.
ఆ న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి సమూయేలు గారు. ఆ సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ఏమంటే మీ కొడుకులు కూడా ఫెయిల్ అయిపోయారు, మీరు కూడా ముసలోళ్ళు అయిపోయారు, లాలరైపోతున్నారు, మీరు ఓ పని చేయండి సార్. ఏంటనంటే, మాకు రాజుగారిని ఇప్పించండి అని అన్నాడు. అరే వద్దురా, మంచిది కాదురా రాజుగారు అని అంటే, ఎందుకు వద్దు, నీ కొడుకులా మంచివాడు కాదు, నువ్వా పోయాడు అట్లా ఉన్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు, మమ్మల్ని అనాథలకు వదిలేస్తావా, దానికి దేవుడు చూసుకుంటాడు, రాజులు వద్దంటే, లేదు మాకు రాజు కావాలి, అందరికి రాజులు ఉన్నారు. అరే రాజు ఉంటే బోల్డ్ సమస్యలు అంటే, ఏముంటాయి సమస్యలు, 2 చెప్తాను అన్నాడు. చెప్పండి అన్నాడు. ఒకటి, నీకు ఒక అందమైన కూతురు పుట్టింది, అమ్మాయి పుష్పవతి అయింది, 14-15 ఏళ్ళు వచ్చింది, చక్కగా ఓణీలు వేసుకొని తిరుగుతుంది, రోడ్డు మీద రాజుగారు వెళ్తున్నారు, ఆడికేమో 60 ఏళ్ళు ఉంటాయి, మీ అమ్మాయికి ఏమో 16 ఏళ్ళు. ఆడు చూస్తాడు, ఈ అమ్మాయి ఎవరు రాని అడుగుతారు, పలానా వాళ్ళ అమ్మాయి అని అంటాడు. వాడిని కౌరు పెట్టి మీ అమ్మాయిని మా ఇంటికి పంపించే అంటాడు. ఎందుకు సార్ అంటే, నీకు ఎందురా, నా ఇష్టం, ఉంచుకుంటా వాడుకుంటా, లేదనంటే చంపేస్తా అని అంటాడు. నువ్వు కాదన్నావు అనుకో, వాడు ఊరుకోడాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సరే ఎంతమందిని అమ్మాయిలు తీసుకెళ్తాడు, ఎంతమంది తీసుకెళ్తాడు, నాడు ఇష్టం, 1000 మంది తీసుకెళ్తాడు, 2000 మంది తీసుకెళ్తాడు, 5000 మంది తీసుకెళ్తాడు. రాజుగారికి ఏమంటాడంటే, ఈ అమ్మాయిలందరూ నా పిల్లలు, నా భార్యలే అంటాడు. నువ్వేమో అనలేవు, ఎందుకు వచ్చింది తలనొప్పి, వద్దురా అని అన్నాడు. రెండోది, నువ్వు కష్టపడి పొలం దున్ని గిన్ని అంతా చేసి మంచి పొలం వస్తుంది, రాజుగారు రోడ్డు మీద వెళ్తున్నారు, రే ఈ పొలం ఆడదే అని అంటే, పొలం రాజేష్ గారు సార్. రాజేష్ ఇట్రా, పొలం బాగుందా, మరే ఎన్ని వస్తాయండి బస్తాలు, ఒక 80 వస్తాయండి, 40 మనకు పంపించే సార్. రే ఈయన లేపాడు, మొత్తం 80 మనకి వేసేయండి అంటాడు. అంతే. ఎందుకు వచ్చింది, నా మాట ఈయన వదిలేయండి అని అంటే, వాళ్ళు వద్దు అని అన్నారు. మనోడు ఏడుస్తూ ఉంటాడు, సమూయేలు ఏడుస్తూ ఉంటే దేవుడు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావా, ఎందుకు ఏడుస్తున్నా, వాళ్ళు కాదన్నది నిన్ను కాదు నన్ను, వాళ్ళకి రాజు కావాలన్నాడు కదా, ఇచ్చేయి అని అన్నాడు. ఆయనే సౌలు. ఈ సౌలు అనే రాజు 40 ఏళ్ళు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 10:50 నుంచి 10:10 దాకా పరిపాలించాడు. దిక్కుమాలిన సావు చచ్చాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత దావీదు గారు వచ్చారు. ఈ దావీదు గారు ఒక 40 ఏళ్ళు పరిపాలించాడు. 10:10 నుంచి 970 బీసీ వరకు 40 ఏళ్ళు. ఆయన చచ్చిపోయాడు, చాలా యవ్వన వయసులో చచ్చిపోయాడు. అంటే అప్పట్లో లెక్కలు వేసుకుంటే 70 ఏళ్ళకి చచ్చిపోయాడు దావీదు గారు. దావీదు గారు చచ్చిపోయినంత సొలొమోను వచ్చాడు. ఆయన ఒక 40 ఏళ్ళు పరిపాలించాడు. 970 నుంచి 930 దాకా. అర్థమైందండి. ఏమండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మాకు చిరాకేస్తుందంటే వేస్తుంది నాకు తెలుసు, అందుకని ఆపేసి ఈ సొలొమోను గారి గురించి కాస్త చెప్దాం అనుకుంటున్నాను. ఎట్లా అంటే, మీ దగ్గర మొదటి రాజుల గ్రంథం బైబిల్లో ఉంటే దాన్ని తీసేయండి, దాన్ని తీసి మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథం మీరు చూస్తూ ఉంటే, నేను మొదటి రాజుల గ్రంథంలో ఏముందో నేను జస్ట్ అలా చెప్పుకుంటా వెళ్ళిపోతాను సరదాగా. ఒక్కొక్క అధ్యాయం, సుమారు 16 అధ్యాయాల్లో ఉన్న విషయాలు మీకు కథలాగా చెప్పేస్తాను. ఓకే, చూడటానికి ఏముండదులే, ఊరినే తీయమని చెప్పాను, కానీ నేను కథ చెప్తాను కానీ కాకి ఏ అధ్యాయంలో ఏముంటుందో మీకు చెప్తాను. ఓకే, మొదటి అధ్యాయం ఏది, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం. దావీదు గారికి 69 ఏళ్ళు, ముసలోడు అయిపోయాడు. ఓకే, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చెప్తాను. దావీదు గారు ముసలోడు కదా, కూర్చొని ఉన్నాడు. కూర్చొని అంటే పనుడు వచ్చాడు. వచ్చి, రాజుగారు మీ భార్య మాట్లాడుతుందండి అన్నాడు. ఎవరైనా అనుకోండి, భార్య అనా రమ్మను బాబు అని ఉండేవాడు. కానీ దావీదు గారు మాత్రం ఒక క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. అది వేయకపోతే కుదరదంటే, ఏం క్వశ్చన్ వేసాడంటే, ఏ భార్యరా అని అడిగాడు. ఎందుకంటే ఆయన చాలామంది ఉన్నారు కాబట్టి. అంటే ఆవిడే సార్ బెచ్చబ గారు రమ్మని చెప్పరా అని అన్నాడు. అంటే ఆవిడే వచ్చింది. రావటమే ఆవిడ ఏడ్చుకుంటూ వస్తుంది. ఓ బాబు ఏడోకే బాబు, కూర్చో, ఏంటి విషయం ఏంటన్నాడు. ఏమండి, మనం యవ్వనంలో ఉన్నప్పుడు తప్పు చేసామండి, ఇప్పుడు అది గుర్తు చేయాల్సిన అవసరం ఉందా, సావు దగ్గరికి వచ్చింది కదా. కాదండి అంటే, అప్పుడు మనకు బాబు పుట్టాడు. అవునే, ఆడు గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది, ఆడు జబ్బుతో చచ్చిపోయాడు. అవునండి, అప్పుడు మీరు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాం. కాదండి, ఆయన చచ్చిపోయిన తర్వాత దేవుడు మనల్ని క్షమించాడు. అవును, క్షమించాడు కదా, క్షమించినప్పుడే కదా మనకు ఇంకో బాబు పుట్టాడు, సొలొమోను. అవును సార్, అయితే సొలొమోను గారు పుట్టినప్పుడు మీరు ఒక మాట చెప్పారు సార్. ఏం చెప్పాను, ఈడే నా తదనంతరం అని చెప్పారు. మరి ఇంకేంటి బాధ. కాదు సార్, ఆడెవడో రాజు అయిపోయి కూర్చున్నాడు సార్, మీరు రేపో మాపో పోయేటట్లున్నారు, ఎలా సార్ అని అంటే, దావీదు ఓహో అవునా, అయితే నాతాన్ గారిని పిలిపించు అని నాతాన్ గారిని పిలిపించి, నాతాను ఈ పట్టాభిషేకానికి మొత్తానికి రెడీ చేయమనంటే సొలొమోను గారిని యువరాజుగా పట్టాభిషేకం చేశారు. ఇది మొదటి అధ్యాయం అయిపోయింది. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యువరాజుగా పట్టాభిషేకం. ఎవరు,
సాల్వ్. ఈ రెండో అధ్యాయానికి వచ్చేద్దాం. రెండో అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటనంటే, దావీదు గారు మరీ ముసలోడైపోయాడు. 70 ఏళ్ళు వచ్చేసింది. 70 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ ముసలాయనికి కూర్చొని సాల్మన్ గారిని పిలవండిరా అని అన్నాడు. వచ్చాడు. నాన్నగారు బాగున్నారా? ట్యాబ్లెట్లు అవి టైంకి వేసుకుంటున్నారా? మరి జ్యూస్లు అవి అందిస్తున్నారు? రే నాన్నగారికి జ్యూస్ ఇస్తున్నారా? రైట్, బాగుంది. డాడీ ఏంటి పిలిపించారు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. నానా మీకు చాలా నీరసంగా ఉంది, మాడతాం అవసరం అంటా? లేదురా, చాలా ప్రాముఖ్యం, కూర్చోరా. కూర్చోబెట్టు. మరే బాబు కొంచెం చెప్తాను వినరా. చెప్పండి. నాకు అప్పుడు 23, 24 ఏళ్ళు ఉంటాయిరా. నేను పొలంలో పని చేసుకుంటున్నాను రా. చేసుకుంటామంటే మీ బాబాయ్ ఉన్నాడు కదా, అవును, ఆయన వచ్చాడు రా. వచ్చి అరే దావీదు నాన్న పిలుస్తున్నాడు రా అని అన్నాడు. ఏమైందిరా? గొడవ అవుతున్నాను. ఏం లేదురా, ఎవరో సమీల్ గారు అంటే వచ్చారు, ఏంటో మీ ఇంట్లో వాళ్ళందరినీ బయట నుంచో పెట్టి ఏదో కొంచెం చేస్తున్నారా, మాకేమో అర్థం కావట్లేదు, అర్జెంటుగా నేను పిలిచిరమ్మన్నారా. అరే గొడవ ఏం కాదు కదా. ఏం లేదు, గొడవ ఏం లేదు, రమ్మంటున్నారు. రే కొంచెం నాకు గొర్రెలే చూడండిరా అని నేను వెళ్ళాను రా. వెళ్ళేటప్పటికి అక్కడ సమీల్ గారు ఉన్నారు. ఆయన నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసి నన్ను ఎత్తి మీద నూనె పోసి ఆయన ఏదో ప్రార్థన చేశాడు రా. నాకేం అర్థం కాల. అయ్యగారు ఏంటి సార్ ఇదంతా అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదయ్యా, దేవుడు మీ నాన్నగారి పేరు చెప్పి మీ ఇంట్లో కొడుకుని నెక్స్ట్ రాజుగా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడికి సౌలు అంటే ఇష్టం లేదంట, నిన్ను రాజుగా ఏర్పరచుకున్నారంటే మోకరించి ఏమంటే వందనాలు. అసలు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడండి అని అడిగాను రా. అడిగితే సమూయేలు గారు చెప్పమంటావా అన్నాడు. కొంచెం చెప్పండి సార్ అన్నాను. అంటే ఆయన తడబడుతున్నాడు. చెప్పండి సార్ అంటే, ఏం లేదు, దేవుడు మీ పేరు చెప్పి మీ ఇంట్లో కొడుకుని రాజుగా చేయమన్నాడు అని అంటే, మీ నాన్నగారు మీ బ్రదర్స్ అందరినీ వరుసగా నుంచోపెట్టాడయ్యా, అందరి మీద చెయ్యేసి నేను చూస్తా ఉంటే దేవుడు ఇది కాడు అన్నాడు. నాకేం అర్థం కాక మీ నాన్నగారు ఇంక చూసి బాబు ఇంకెవరిని అన్నారా అని అడిగాను. మీ నాన్నగారు చుట్టుకుని ఇంకెవరు లేరు అన్నారు. అవునా బాబు, అందుకే నీకు చెప్పనన్నాను, ఏం టెన్షన్ పడుతున్నావు, గట్టిగా చెప్పమన్నావు కదా, పట్ల చెప్పండి. మీ నాన్నగారిని అడిగాను, ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారంటే ఇంకెవరు లేరు అన్నారు. అలా అనకండి, దేవుడు పొరపాటు చేయడు, వీళ్ళు కాదన్నాడు, ఇంకోటి ఉండొచ్చు. ఓడనాడులాడా, ఓడన్నాడు, పని మనలోడు ఒకడున్నాడు, గొర్రెలు కాసుకునేవాడు. బహుశా దావీదు చెప్పేటప్పుడు ఏడుస్తూ ఉండుంటాడు. డాడీ తాతగారు మిమ్మల్ని అట్లా ట్రీట్ చేశారా? పర్లేదులేరా. కాబట్టి ఇది నీకెందుకు చెప్తున్నాను తెలుసా బాబు సాల్మన్, ఈ రాజ్యం నేను సంపాదిస్తే వచ్చింది కాదురా, నేను సాధిస్తే వచ్చింది కాదురా, దేవుడిస్తే వచ్చిందిరా. దేవుడిచ్చింది. ఆ రాజ్యాన్ని నీ చేతిలో పెడుతున్నాను నానా, నీ చేతిలో పెడతాను, జాతర నానా. ఈ రాజ్యాన్ని దేవుని యందు భక్తితో దీన్ని కొనసాగించాలరా. 2వ అధ్యాయం ఒక వచనం చూస్తాను చూడండి, 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. ఈ మాట చెప్పాడు. చెప్పి కొంచెం కిందకు వచ్చేప్పటికి 12వ వచనం చూడండి అదే అధ్యాయంలో. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడను. ఎందుకనంటే చచ్చిపోయాడు. 11వ వచనంలో 40 ఏళ్ళు పరిపాలించి 70 ఏళ్ల వాడుగా దావీదు చచ్చిపోయాడు. 1వ అధ్యాయం రాజుగా పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజుగా స్థిరపడిపోవటం, 3వ అధ్యాయం. సొలొమోను చాలా మంచోడు. ఏం చేశాడంటే రాజు అయిన తర్వాత ఆయన గిబియో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పట్లో వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇస్రాయేల్ దేవా, మా నాన్నగారు దేవా అని ప్రార్థన చేసి ఉంటారు. అలాగే ప్రార్థన చేశాడు. మనోడు ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నటువంటి సౌండ్ వినబడింది, సొలొమోన్ అని. ఎవరిది? నువ్వే కదా ప్రార్థన చేస్తున్నావా? నేను వచ్చా అని అన్నాడు. అవునో ప్రభా, చాలా థ్యాంక్స్ ప్రభా. ఏంటి ప్రభా, ఏంటి విషయాలు? సొలొమోన్ నువ్వు నాకు నచ్చావు, కానీ ఒక చిన్న మాట, నీకేదన్నా ఒక కోరుకుంటే అడిగితే నీకు ఇచ్చేస్తాను నేను. ప్రభా ఒకటే ఇస్తావా? ఎస్ ఒకటే. కొంచెం టైం ఇస్తావా? మరి అంటే ఒకటే కదా అడుగుతున్నావు నువ్వు, నేను పొరపాటు చేయకూడదు అని మనోడు 2 నిమిషాలు ఆలోచించి, ప్రభా మరే నాకు జ్ఞానం ఇవ్వా. బాగా అడిగావు. ఎందుకు అడిగావా ఆ జ్ఞానం? ఏం లేదు దేవా, డబ్బు అడిగానంటే ఇస్తావు, నాకు బుద్ధి లేదనుకో దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక అదే నన్ను చంపేస్తుంది. నేను ఒకవేళ హోదా అడిగానుకో ఇస్తావు, దాన్ని ఎలా కొనసాగించాలో తెలియకపోతే కనుక దాన్ని బట్టి నన్ను చంపేస్తారు. అలా కాకుండా జ్ఞానం అడిగాను అనుకో, నువ్వు ఏవిచ్చినా
ఏమున్నా దాన్ని బాగా వాడుకోవడం వస్తుంది ప్రభా. మీకు అర్థమైంది ఇప్పుడు? తెలివి ఎవరికైనా ఉంటుంది, జ్ఞానం దేవుడిస్తేనే వస్తుంది. తెలివికి జ్ఞానానికి తేడా ఏంటంటే, మీ అందరి దగ్గర మొబైల్ ఉంటుంది, నా దగ్గర కూడా ఉంటుంది మొబైల్. తెలివి చెప్పేది ఏంటంటే మొబైల్ వాడటం ఎలా అని, జ్ఞానం చెప్పేది ఏంటంటే మొబైల్ వాడటం ఎందుకు అని. ఎందుకు అని ఈ మొబైల్ నేను ఉపయోగించి చాలామంది ప్రాణాలు కాపాడాను. కానీ మీరు మొబైల్ బుద్ధి లేకుండా వాడితే అదే మీ ప్రాణాన్ని తెస్తుంది. జ్ఞానం చిన్న ఎగ్జాంపుల్ అంతే. జ్ఞానం, కత్తి నా భార్య చేతుల్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఒకవేళ 2 ఏళ్ల బాబు చేతిలో ఉంటే ప్రాబ్లం. సమస్య కత్తితో కాదు, ఎవడి చేతిలో ఉన్నదనేది. నా భార్యకి కత్తి వాడటం తెలుసు, ఆ చిన్నపిల్లవాడికి తెలియదు. మీకు అర్థమైందా? మీరు ఒకవేళ దేవుణ్ణి ఒక్కటి అడగగలిగేది ఏదైనా ఉంటే జ్ఞానం అడగండి. సొలొమోన్ జ్ఞానం అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు. జ్ఞానవంతుడైన సొలొమోన్. మొదటి అధ్యాయం పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజుగా స్థిరపడిపోవటం, 3వ అధ్యాయం జ్ఞానం కలిగిన వాడిగా ఉంటాం, 4వ అధ్యాయం జ్ఞానం ఉంది కదా. మనోడు ఎవరెక్కడ పరిపాలన చేయాలి, ఎవరెక్కడ చేయాలి అన్నీ కూడా ఆయన డిసైడ్ అయిపోయాడు, చక్కగా నడిచిపోయింది. తర్వాత జ్ఞానాన్ని ప్రదర్శించాడు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక అమ్మాయి ఏడుచుకుంటూ వస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ బాబు నా బాబు అంటే, మరి తీసుకో అంటే ఇంకో అమ్మాయి ఏడుచుకుంటూ వచ్చింది. లేదు సార్ ఆ బాబు నా బాబు. బాబు లేదు నా బాబు. నా బాబు. ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అడగండి అడగండి, రే ఇట్రా ఇట్రా, ఆ కత్తి పట్రా, పెద్ద పట్రా, ఈ బాబు నుంచి అప్పుడు వేసే మధ్యలో అని అన్నాడు. అంటే ఒక అమ్మాయి ఓ లబోదిబో ఏడుస్తుంది. ఈమెరా రైట్ అమ్మాయి అని అన్నారు. ఇది ఆయన జ్ఞానం, ఇది ఆయన జ్ఞానం. ఇది 4వ అధ్యాయం అయిపోయిందా? ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. రాజుగారు అయిపోయారు, ఒక 4 ఏళ్ళు అయిపోయింది రాజుగారు అయ్యి. 970 క్రీస్తు పూర్వంలో రాజు అయ్యాడు, 966 వచ్చింది, 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళ తర్వాత ఒకరోజు సైనికులందరినీ పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోండా, మీకు విషయం చెప్పాలా, కూర్చోండి అన్నాడు. చెప్పండి సార్ అంటే మనోడు కొంచెం ఏడుస్తున్నాడు. రాజుగారు ఏడవకండి సార్, ఏంటి విషయం అంటే, మా నాన్నగారు గుర్తొచ్చారా. అవును సార్, మంచి రాజుగారు దావీదు గారు. మా నాన్నగారికి ఒక కోరిక ఉండేదిరా, మా నాన్నగారు ఒక కోరిక ఉండేది. ఏంటంటే కోరిక, దేవునికి ఒక మందిరం కడదామని. పాపం ఆయన బంగారం చెక్కలు అన్నీ తెచ్చిపెట్టాడు. మరి ఎందుకు కట్టలేదు సార్? ఎందుకు కట్టలేదంటే దేవుడు మా నాన్నగారిని కట్టొద్దన్నాడు. అదేంటండి, మా నాన్నగారికి చాలా రక్తం అయిందంట చేతికి. ఎందుకైంది? చాలామంది చంపేశాడు కదా, కొన్ని చెడ్డపనులు కూడా చేశాడులే మా నాయన. అవునా సార్? ఆ యుద్ధంలో మీకు ఎందుకు లేరా, మీకెందుకు, ఆయన దేవుడు వద్దన్నాడు. అర్థమైందా? అయితే మా నాన్నగారు చచ్చిపోకముందు ఆ చిన్న వాగ్దానం తీసుకున్నాడు రా. ఏమన్నా తెలుసా, నువ్వు దేవుని కోసం మందిరం కట్టాలరా, అన్నీ రెడీ చేసి పెట్టాను, మందిరం కట్టాలరా అన్న. కాబట్టి మనం మందిరం కట్టాలి. దాన్ని ఏమన్నా సార్ కట్టేద్దాం. ఎంత పొడుగుండాలి సార్? 90 అడుగులు. ఎంత ఎత్తు ఉండాలి సార్? 30 అడుగులు. ఎంత వెడల్పు ఉండాలి సార్? 40 అడుగులు. ఇంతే కదా, కట్టిపడదాం. రే జాత, మనం కట్టేది దేవుని మందిరం, దేవుడి నివాస స్థలం. అర్థమైందా? అలాగే సార్, మీరు మందిరం కట్టేటప్పుడు జాగ్రత్త వినండి. రే అందరూ విన్నారా? మందిరం కట్టేటప్పుడు ఇక్కడ సుత్తి శబ్దం రాకూడదు. నీకేమన్నా మెంటలా? ఎంత పెద్ద మందిరం శబ్దం రాకుండా కట్టమంటావేంటే? తెలియదు నాకు, చాలా పవిత్రంగా ఉండాలి అక్కడ. అర్థమైందా నీకు? మందిరం దగ్గర సుత్తి శబ్దం రాకూడదు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక కార్ఖానా కట్టుకొని ఇక్కడ రాయి ఎంత కావాలో సైజు కట్ చేసుకొని రాసుకొని అక్కడికి వెళ్ళి చెక్కుకొని నెమ్మదిగా అనుకుంటూ వచ్చి రాయి పెట్టేసి వెళ్ళిపోయేవాడు. అంత పవిత్రంగా మందిరం కట్టారండి. ఇది వాళ్ళు పూనుకున్నారు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో మందిరం కట్టడం మొదలుపెట్టి పూర్తి చేశారు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం మొదలు వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం మందు. మీరు ఎంతమంది 10వ క్లాస్ దాకా చదువుకున్న చేతులు ఎత్తండి. ఓకే, అలాగే ఉంచండి. ఆ చేతులు ఎత్తిన వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర కాగితం పెన్ ఉంది, వాళ్ళు చేతులు అలాగే ఎత్తుంచండి, మిగిలిన వాళ్ళు దింపేయండి. వెరీ గుడ్. మీకు లెక్కిస్తాను, రాయండి. 1426 మైనస్ 480 ఎంతో రాయండి. 1426 మైనస్ 480 ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 1426. 1426 మైనస్ 480 ఏంటి సార్
1446 minus 980. 966. ఏమాత్రం సారీ 1446. ఓకే, 966. 966లో చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు 966లో మందిరం కడతం మొదలుపెట్టారు. దానికి ఒక వెరిఫికేషన్, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్ట ఆరంభించెను. అలా కిందకు వచ్చేయండి 14వ వచనం. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించ ముగించాను. ఇప్పుడు 6 అధ్యాయాలు అయిపోయినాయి. మీకు 6 అధ్యాయాలు స్టోరీ చెప్పేశా. అధ్యాయం నెంబర్ 1 సొలొమోను యువరాజుగా పట్టాభిషేకం. అధ్యాయం నెంబర్ 2 దావీదు చచ్చిపోయాడు, సొలొమోను రాజు అయిపోయాడు. అధ్యాయం నెంబర్ 3 సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. అధ్యాయం నెంబర్ 4 జ్ఞానాన్ని ప్రదర్శించాడు. అధ్యాయం నెంబర్ 5 ఆయన మందిరం కట్టాలని పూనుకున్నాడు. అధ్యాయం నెంబర్ 6 మందిరాన్ని కట్టడం మొదలుపెట్టి పూర్తి చేశాడు. 7వ అధ్యాయం కొద్దాం. సొలొమోను ముందు మందిరాన్ని కట్టాడు, తర్వాత ఏం కట్టాడు? 7వ అధ్యాయం మొదలు వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుచుండి దాన్ని అంతటినీ ముగించెను. నెక్స్ట్ ఏం కట్టాడు? ఆయన నగరాన్ని కట్టాడు. ఫస్ట్ ఆయన మందిరాన్ని కట్టాడు, తర్వాత నగరాన్ని కట్టేశాడు. 7వ అధ్యాయం అయిపోయింది. ఈ 2 కట్టిన తర్వాత ఆయన చేయాల్సింది ఏంటంటే ఆ బిల్డింగ్స్ని ఆయన ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఈ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది 8వ అధ్యాయంలో. ప్రతిష్ఠ కార్యక్రమం ఈ 8వ అధ్యాయం బాగా అర్థం అవడానికి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు మొదటి 6 అధ్యాయాలు, 2వ దినవృత్తాంతములు మొదటి 6 అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది. మీకు స్టోరీ చెప్తా. ఏంటనంటే, రాజుగారు ఇది దేవుని కోసం కట్టించాం, దీన్ని ప్రత్యేకంగా ఉండాలని 1,42,000 జంతువుల్ని కోశాడు. ఆయన బలర్పించాడు. 7 రోజులు 1,42,000 జంతువులు బలర్పించాడు. 7 రోజులు పట్టింది. అంత రక్తాన్ని చిందింపచేసి ఆ మందిరాన్ని అంతా కూడా ప్రతిష్ఠించాడు. ఎందుకు ప్రతిష్ఠ? ప్రతిష్ఠ అంటే ఇది దేవునికి నివాస స్థలంగా ఉండాలి, ఇది దేవుడు ప్రత్యేకించుకొని ఇష్టపడిన స్థలంగా ఉండాలి. అది దేవుని యొక్క ఆయన కోరిక. ప్రతిష్ఠ అన్నది మీకు బాగా అర్థం అవ్వాలంటే, మన ఇంటికి తలకాయ నొప్పాడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అంటే తలకాయ నొప్పాడు అంటే మన బాబాయో ఎవరో వచ్చారనుకోండి, వాడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, 2 రోజుల్లో వెళ్ళిపోతానని వారం రోజులు ఉన్నాడు అనుకోండి, ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు, ఎవరమ్మా అయినా మీ ఇంటి చూడు దగ్గరకు వచ్చారంటే ఏం చెప్పాలంటే వరుసగా బాబాయే 2 రోజులు వెళ్ళిపోతానంటే ఉండమన్నాను, కానీ వాడు ఎక్కడుండి టెస్ట్ వేసుకున్నాడండి అంటారు. టెస్ట అంటే ఏంటి తెలుసా? ఇష్టం లేకుండా మన ఇంట్లో ఎవడన్నా ఉండిపోతే దాన్ని టెస్ట అంటారు. అయితే టెస్ట్కి ముందు పెట్టారనుకోండి ఏమవుద్ది? ప్రతిష్ఠకి టెస్ట్కి తేడా ఏంటంటే, టెస్ట్ అంటే ఆడి ఇష్టం లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదని. ప్రతిష్ఠ అంటే ఏంటి తెలుసా? ఆడంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఉంచుకున్నాను అని అర్థం. ప్రతిష్ఠ. అయితే ఇది ప్రతిష్ఠ. దేవుణ్ణి ఇష్టపడి రమ్మని అడుగుతున్నాడు, దా ఉండు అని చెప్తున్నాడు. ప్రతిష్ఠ. దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న క్వశ్చన్ మనం అడగొచ్చు. ఎలా అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో పేతురు ఏమంటాడంటే, ప్రభువుని మీ హృదయంలో యేసేని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి, అంటే ఇష్టపడి లోన్ ఉంచుకోండి అంటున్నాడు. అంటే ఇష్టం లేకపోతే దేవుడు లోన్ ఉండడు, ఇష్టం లేకపోతే దేవుడు బయట ఉంటాడు. ఒకవేళ నువ్వు అయిష్టమైన పని చేసావు అనుకోండి, అంటే ఏంటి? పాపం చేసావు, చూడకూడదు చూసావు, తినకూడదు తిన్నావు, తాకూడదు తాకావు, ఊహించకూడదు ఊహించావు, లోనున్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి ఏం తప్పు చేసావు అంటాడు. ఈ ఏడుపు నీరు అపరాధ భావం కలిగిస్తుంది. ఆ అపరాధ భావం తట్టుకోలేక చెయ్యి నోర్మి అని అన్నావంటే అదే పరిశుద్ధాత్ముని ఆర్పేయటం. పరిశుద్ధాత్ముని ఆర్పొద్దు, పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు. ఈ మాటలు ఎందుకు ఉపయోగించారంటే, లోన్ ఉండి ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఆయన అడ్జస్ట్ అవ్వలేడు. ఆయన యేసుప్రభు అయితే బయటికి వెళ్ళి కూర్చుంటాడు. ఆయన ఏమయ్యా బయట కూర్చున్నావు అంటే, మరి ఏం చేయమంటావు? నువ్వేమో దరిద్రమైన పని చేసావు, మరి ఏం చేస్తావు? తలుపు తాడుతూ ఉంటా, నువ్వు రమ్మంటే నేను వస్తా,
అక్కడ సోఫా ఉంది కదా, ఆ సోఫా మీద నేను ఒక్కడనే కూర్చోవాలి, ఇంకెవడు కూర్చోడానికి వీల్లేదు, నేను ఒక్కడనే. అది దేవుడు కోరుకున్నది. ప్రతిష్ట అంటే అది. సొలొమోను దేవుడికి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. అయితే ఇంకో ప్రతిష్ఠ కార్యక్రమం గురించి మీకు చెప్పాలి. పోయిన సంవత్సరం జనవరి 22వ తారీఖున నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిష్ఠ చేశారు. మీ ఊర్లో చాలా చోట్ల బ్యానర్లు కట్టుకుని ఉంటారు. అప్పుడు ఏమని బ్యానర్ కట్టారంటే దాన్ని ప్రతిష్ఠ అని వదిలేలా, దాన్ని ఏమన్నారంటే ప్రాణ ప్రతిష్ఠ అన్నారు. సార్, ప్రతిష్ఠకి ప్రాణ ప్రతిష్ఠకి తేడా ఏంటండి అని అంటే, జనవరి 22వ తారీఖున జరిగింది ఏంటంటే, అయోధ్యలో మందిరాన్ని కట్టి ఒక రాయిని ఒక ఆయనకి ఇచ్చారు. ఇస్తే ఆ రాయిని ఒక బొమ్మ ఇచ్చి, ఈ బొమ్మ దీని మీద చెక్కాయా అంటే చెక్కారు. ఇంతకీ వాళ్ళు ఇచ్చిన బొమ్మ ఏంటంటే బాలరాముడు, బలరాముడు కాదు, బాలరాముడు. బాలరాముడు అంటే చిన్నోడు, బాబుగా ఉన్నటువంటి రాముడిని ఇచ్చారు. ఆయన చెక్కాడు. చెక్కి దాన్ని పెట్టారు. కొన్ని వారాల పాటు ఆ రాయి మీద పూజలు జరిగాయి. 22వ తారీఖున జరిగింది ఏంటంటే, కొన్ని వేల మంది పురోహితులు వాళ్ళు వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బాలరాముడు విగ్రహానికి ఇక్కడ ఒక గుడ్డ కట్టేశారు, కళ్ళకే గంతలాగా. నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తున్నప్పుడు, పూజలు జరుగుతున్నప్పుడు, మంత్రాలు చదువుతున్నప్పుడు ఆయన ఆ కళ్ళ గంతలు తీశారు. ఆ కళ్ళ గంతలు తీసినప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి అంటే, సాక్షాత్తు రాముడు వచ్చి ఆ రాయిలో వస్తాడని, ప్రాణం దాంట్లోకి వచ్చి ఉండిపోతుంది. ఆ క్షణం నుంచి అది విగ్రహం కాదు, ఆ క్షణం నుంచి అది రాయి కాదు, ఆ క్షణం నుంచి అదేంటనంటే రాముడు. మీరు ఎక్కడైనా ఈ మాట వినటం గమనించి ఉంటారుగా, దేవుడు వెలిశాడు ఇక్కడ అని అంటారు. ఎందుకంటారు ఆ మాట అంటే, ప్రాణం ఆ రాతిలోకి వచ్చింది అని అర్థం. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, నేను అమ్మా నాన్నకు పుట్టినోడిని కాదు, ప్రత్యేకంగా దేవుడు నన్ను పంపించాడు ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి. రాముడు గారు 560 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేవాడు, ఆయన్ని బయటికి తరిమేశారు. రాముడిని వెనక్కి తీసుకొచ్చి ఆయన స్థానంలో కూర్చోపెట్టడానికి దేవుడు నన్ను ప్రత్యేకంగా పంపించాడని పబ్లిక్గా చెప్పాడు ఆయన. ఆ తర్వాత పార్లమెంట్లో మాట్లాడుతూ, మొదటిసారి ఎలక్షన్లు గెలిచాం, పాడైపోయిన రోడ్లు బాగు చేసాం. రెండోసారి ఎలక్షన్లు గెలిచాం, రోడ్డు బాగేసాం. మూడోసారి గెలుస్తాం, అప్పటికి ఇంకా ఎలక్షన్లు అవలా, మూడోసారి గెలుస్తాం. ఆయన అన్న మాట అది నెరవేరుతుందేమో తెలీదు, నెరవేరితే కనుక ఎంత భయంకరం ఉంటుందో కూడా నాకు తెలీదు. మూడోసారి మేము గెలుస్తాం, గెలిచి 1000 సంవత్సరాల రాజ్యం ఆరంభిస్తామన్నాడు ఆయన. ఆయన అన్న మాట అది పబ్లిక్గా పార్లమెంట్లో, 1000 సంవత్సరాల రాజ్యాన్ని ఆరంభిస్తాం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అది. ఈ సంవత్సరం వెలువడినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలో క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించే దేశం ఏది అని అంటే నెంబర్ 1 ఇండియా అన్నారు. ఒకప్పుడు నార్త్ కొరియా ఉండేది నెంబర్ 1, ఆఫ్ఘనిస్తాన్ ఉండేది నెంబర్ 2, ఎరిట్రియా ఉండేది నెంబర్ 3, ఇరాన్ ఇరాక్ దేశాలు ఉండే 4, 5, పాకిస్తాన్ ఉండేది నెంబర్ 6. ఇప్పుడు వాటినన్నిటినీ మించిపోయి క్రైస్తవుల్ని అతి ఎక్కువగా హింసించే దేశం ఏదంటే నెంబర్ 1 దేశం ఇండియా అని అన్నారు. ఆ దేశంలో మనం ఉన్నాం, ఆ టైంలో మనం ఉన్నాం. ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేసుకోమని అడుగుతున్నాడు. సొలొమోను ప్రతిష్ఠ చేశాడు 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో దేవుడు రెండోసారి సొలొమోను గారికి కనబడ్డాడు. రెండోసారి అదే గిబియా అనేటువంటి ప్రాంతంలో కనబడి ఆయనతో మాట్లాడుతున్నాడు. సొలొమోన్ 9వ అధ్యాయంలో ఇది ఉంటుంది. సొలొమోన్, నువ్వు కట్టిన మందిరం నాకు నచ్చింది, ఈ మందిరం గురించి నేను 3 విషయాలు చెప్పాలి అని అన్నాడు. ఏంటి ప్రభా? నెంబర్ 1, నాకు నచ్చింది ఎందుకు అని అంటే కనుక బాగా కట్టావు, అందుకు నాకు నచ్చింది. వెరీ గుడ్, దీన్ని చూసి నాకు చాలా అబ్బురు కలుగుతుంది, నా కళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, నా హృదయం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మందిరం నాకు నివాస స్థలం అన్నావు కదా, ఈ మందిరాన్ని నేను ఎలా వాడతానో నీకు చెప్తాను అన్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఇన్ని లైట్లు ఉన్నాయి, సర్వసాధారణంగా ఎక్కువ లైట్లు ఉండేటువంటి హాల్కి స్విచ్లు ఎక్కువ పెట్టరు,
ఇది ఎందుకు పెట్టారంటే పూర్తిగా వాడతారో లేదా అన్నట్లు బోర్డు స్విచ్లు పెట్టారు. కానీ సర్వసాధారణంగా ఇంత పెద్ద హాల్ ఉంటే ఎక్కువ స్విచ్లు పెట్టరు. ఒక స్విచ్ వేస్తే మొత్తం లైట్లన్నీ వెలుగుతాయి, ఒక స్విచ్ వేస్తే మొత్తం ఫ్యాన్లన్నీ తిరుగుతాయి. అర్థమైందా? దేవుడు ఏమన్నాడంటే ఈ మందిరం ఆ స్విచ్ లాంటిది. నువ్వు స్విచ్ వేస్తే లోకం వెలుగుద్ది, నువ్వు స్విచ్ ఆరిపేస్తే లోకం ఆరిపోద్ది. అర్థమైందా? ఇది స్టేషన్ లాంటిది, సబ్ స్టేషన్ లాంటిది అన్నట్లు చెప్పాడు. 13వ వచనం చదువుతున్నాను చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం, 2వ దినవృత్తాంతములో. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, మళ్ళీ చదువుతాను నేను చదువుతాను మళ్ళీ. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, మళ్ళీ చదువుతాను నేను. ఏ సార్ మీకేమన్నా తెక్క? కాదు, నాకు చదవాలనిపిస్తుంది. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అంటే వాన కురవలేదంటే కారణం ఎవరు? కరువు వచ్చిందంటే కారణం ఎవరు? ఎండ ఎక్కువైందంటే కారణం ఎవరు? చలి ఎక్కువైందంటే కారణం ఎవరు? అలాంటప్పుడు పాస్టర్ గారు వర్షాన్ని ఆపేయి అని ప్రార్థన చేయటం కరెక్టా? చెప్పండి. వర్షం కురిపించేదే ఆయన. ప్రభా ఈ వర్షాన్ని ఆపేయి. ఆపేదేంట్రా? ఇంకా ఘోరమైన ప్రార్థన చెప్పంటావా? ఇంకా ఘోరమైన ప్రార్థన, ప్రభా వర్షాన్ని నీ అధీనంలో పెట్టుకో. అది ఎప్పుడు వెళ్ళిపోయింది నా అధీనం దాటి? మీరున్నారు అలాంటి ప్రార్థనలు? దిక్కుమాలిన ప్రార్థనలు అంటారు వాటిని. ఎప్పుడే అల్లో అధీనం దాటే, ఎప్పుడు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. నేచర్ అని మనం అనుకుంటామే, నేచర్ ఎప్పుడు దేవుడి కంట్రోల్లోనే ఉంటుంది. ఆయన కంట్రోల్ దాటి అవతలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేది ఒక్కళ్ళే. ఎవరది? నేనే. మనం అనొద్దు. నన్ను కూడా కలుపుకుంటావే, నేను. మనం అనొద్దు, నేను ఒక్కడే వెళ్ళిపోయేది. నెక్స్ట్ లైన్ చూడండి. దేశమును నాశనము చేయుటకు, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. ఏంటి ప్రభువా అంటే అప్పుడు మిడతలు పంపించావు? 3 ఏళ్ల క్రితం కరోనా పంపించింది కూడా నువ్వేనా? నేనే. మేము చైనా నుంచి వచ్చిందాం. కాదు, పరలోకం నుంచి వచ్చింది అది. అవునా? నేనే పంపించా. పరలోకంలో పెద్ద స్క్రీన్ ఉండి లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం అనే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏమి ఉండదు. ఇండియాలో కరోనాకి ఎన్ని లక్షల మంది చచ్చిపోయారని బ్రేకింగ్ న్యూస్ ఏమి ఉండదు. అర్థమైందా? పంపించింది నేనే. ఇక నెక్స్ట్ చూడండి. నా జనుల మీదకి అంటే విశ్వాసుల మీద కూడానా? నా జనుల మీదకి ఏంటి? జయన్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్న వాళ్ళ మీద కూడానా? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే. అందుకేనండి చాలామంది విశ్వాసులు పోయారు ఆ టైంలో. పంపించింది నేనే, పంపించింది నేనే. అయితే మీకు చిన్న డౌట్ ఉంటుంది, సార్ మరి విశ్వాసులు చచ్చిపోయారంటే ఎందుకు చచ్చిపోయినట్లు? ఎవడైనా చచ్చిపోతే దేవుడు ఈ 2 డైలాగులు ఏదో డైలాగ్ వేస్తాడు. ఎవడు చచ్చిపోయినా చచ్చిపోయే ముందు 2 డైలాగులు వేస్తాడు. ఈ 2 ఆటలు ఏదో ఒకటి వేస్తాడు. నీ దగ్గర ఏ డైలాగ్ వేస్తాడు నాకు తెలియదు. డైలాగ్ నెంబర్ 1, రే నువ్వు చేసిన చాలు కానీ బయటకు వచ్చారా, ఇది ఒక డైలాగ్. ఇది ఎవరి దగ్గర వేస్తారు? మంచి విశ్వాసి బాగా బతుకుతున్న వాడి దగ్గర వేసే డైలాగ్ అని తెలుసా? నువ్వు చేసిన చాలు లేరా బయటకు వచ్చాయి. 2వ డైలాగ్ అంటే, రే నీకు ఎంత టైం ఇచ్చినా వేస్ట్ కానీ పో నరకానికి. ఈ 2 డైలాగులు ఏదో డైలాగ్ పడుతుంది. నువ్వు చచ్చిపోయినప్పుడు ఏ డైలాగ్ పడుతుందో నాకు తెలియదు. మరి నాకు అర్థమైందా? సో ఈ 3 నేనే చేస్తాను. అలాంటప్పుడు ఏంటంట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఇది. స్విచ్ బోర్డ్ నీ చేతుల్లో పెట్టాను కదా, నువ్వు చేయాల్సిన పనులలో ఒకటే ఏంటి తెలుసా? నువ్వు స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది. నీకెంత శక్తిని ఇస్తున్నానంటే, రిమెంబర్ దిస్, ఈ మందిరానికి
జయన్ ప్రేయర్ ఫెలోషిప్ చిన్నదే, మేబీ దానికి ఒక 15-20 భాగాలునేమో, ఎంత కలుపుకున్న గుంటూరు చాలా చిన్నదే. కానీ దేవుడు అన్నది తెలుసా, ఇది నా సబ్స్టేషన్, ఇది నా సబ్స్టేషన్. ఎక్కడుండి మీరు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన బట్టి ఊరు మొత్తాన్ని నేను కంట్రోల్ చేస్తాను. దేవుడు ఎంత ఇచ్చాడు. సొలొమన్ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని కేంద్రంగా ఏర్పరచుకున్నా అన్నాడు. సూపర్ బాబా. ఇది రెండోది. మూడోది, నువ్వు ఇంత బాగా చేసావు కాబట్టి నీకేదో రాయితీలు ఉండవు. నువ్వు కనుక ఎదవేషాలు ఇస్తే, నువ్వు కనుక అటు ఇటు వెళ్తే గోవా వాయించేస్తాను నేను, చాలా స్పష్టంగా చెప్పేశాడు. 3 అయిపోయింది. 10వ వచనం, సొలొమోనుకి ఎవరెస్ట్ శిఖరం లాంటిది 10వ వచనం. ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎందుకనంటే 10వ అధ్యాయంలో సొలొమోన్ యొక్క ప్రతిభ ఎంత దూరం వెళ్ళిందంటే, ఒకరోజు పనోడు వచ్చి, సార్ ఎవరో రాణిగారు వచ్చారు సార్. ఏ రాణిరా? ఏం పేరు? పేరు తెలియదు సార్. పేరు తెలియని ఆవిడ ఎలా వచ్చిందిరా? ఏ ఊరంటే ఆవిడది? సార్ ఆవిడది షేబా దేశం అంట. రే, షేబా దేశం అంటే ఎక్కడో నీకు తెలుసా? తెలుసా? షేబా దేశం అంటే ఈరోజు నువ్వు నడుచుకుంటూ వెళ్తే 2 నెలలైన తర్వాత వచ్చే ఊర్రా. అవునా సార్? అంత దూరం నుంచి వచ్చింది సార్ ఆవిడే. ఎందుకు వచ్చిందిరా? ఏమో సార్ మిమ్మల్ని చూసి వెళ్ళిపోద్ది అంటారు. ఆవిడ ఏమన్నా మెంటలా? 2 నెలలు ప్రయాణం చేసి వచ్చి చూసి మళ్ళీ 2 నెలలు ప్రయాణం చేసి వెనక్కి వెళ్ళటానికి రమ్మని చెప్పు అని అంటే, ఏమ్మా రాణిగారు ఎందుకు ఇలా వచ్చారంటే, రాజుగారు చెప్పండి, మా ఊర్లో, సర్లేమ్మా మీ ఊర్లోనే. అలాగా సార్, మా ఊరు వీధుల్లో. సర్లేమ్మా మీ ఊరు వీధుల్లోనే. సార్ చెప్పేది వినండి సార్, మా ఊరు వీధుల్లో మీ గురించి చెప్పుకుంటున్నారు సార్. ఏంటంట? 2 నెలల దూరం ప్రయాణం చేస్తే కానీ వచ్చేటువంటి ఊర్లో నా గురించి మాట్లాడుకున్నారా? అవును సార్. అబ్బా, చాలా దూరం వెళ్ళిపోయింది. అయితే అది నిజమో కాదో సార్ చూసిపోదాం అని వచ్చాను సార్. కొన్ని రోజులు మీ దగ్గర కూర్చుంటాను, మీరు చేసేటువంటి ఆ తీర్పులు అన్నీ చూస్తాను అని అన్నది. ఎంత ప్రతిభ చూడండి. 10వ అధ్యాయంతో సొలొమోన్ లైఫ్ ఎండ్ అయిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. కానీ 10వ లైఫ్తో ఎండ్ అవ్వాల. 11వ అధ్యాయం నాకు చాలా చిరాకు అనిపిస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. 11వ అధ్యాయం 3వ వచనం తీసి చూడండి. చూస్తూ ఉంటే నేను చదువుతాను. అతనికి 700 మంది పెళ్ళాలు. ఉందండి అలాగా బైబిల్లో? ఉందా? ఏం సార్ అంత సీరియస్ చూసావు? ఉందా లేదా చెప్పు నాకు. ఉందా లేదా? లేదు. బైబిల్లో ఉంది ఏంటంటే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. రాజకుమార్తెలైన భార్యలు అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారేమో అని భయం నాకు. అందుకనే మనకు అర్థమయ్యే భాషలో పెళ్ళాలు అన్న. నెక్స్ట్ 300 మంది సెటప్లు. సార్ అలా లేదు సార్. లేదు, కరెక్టే. ఉపపత్నులు అని ఉంది. ఉపపత్నులు అంటే ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారేమో నా భయం. వాళ్ళు సెటప్లు. బేసిక్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉంచుకొని వాడుకొని వదిలేసే బ్యాచ్. 300 మంది, 700 మంది భార్యలు. ఎంత ఘోరమో చూడండి. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి, 2 సార్లు దర్శనమిచ్చి, ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి, ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చి, ఎంతో జాగ్రత్త చెప్తే ఆయన చేసినటువంటి దరిద్రమైన పనిది. సొలొమోను అంతటోడే అంత దౌర్భాగ్యమైన పని చేయగలిగితే నువ్వు నేను పడిపోవటం పెద్ద విషయం కాదు, జాగ్రత్తగా ఉండకపోతే. టోటల్ సొలొమోన్ లైఫ్ 11 అధ్యాయాల్లో ఏముందో మీకు స్టోరీ లెక్కని చెప్పేసా. ఇంకేమంటున్నారు వాళ్ళు? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఎక్కడికి? దేవతల వైపు తిప్పేశారు, దేవుళ్ళ వైపు తిప్పేశారు. 5వ వచనం చూడండి. సొలొమోను అష్టరోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అని అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. నాకు బాగా పరిచయం. ఎవరో లాజరస్ గారు, పెట్టా లాజరస్ గారును మన రాజ్కుమార్ గారు, వీళ్ళిద్దరు, డేవిడ్ రాజ్ కుమార్ గారు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక దేవుని నామ స్తోత్రములు, వందనములు, ప్రైజ్ ది లార్డ్ అని మాడతాం అలవాటు మనందరికీ. అర్థమైందా? ఒకవేళ వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి ఒక ఆయన అల్లాహు అక్బర్, ఇంకో ఆయన జై శ్రీరామ్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు నవ్వద్దు. నేను ఎందుకు చెప్పాను తెలిసే మాట. సొలొమోను వేరే దేవతల్ని అనుకరించాడంటే అర్థమేంటి తెలుసా? ఈయన కూడా జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ అని అనేసాడు ఆయన. శరణమయ్యప్ప అనేసాడు ఆయన. హీ ఫాలోడ్.
2 సార్లు దేవుడి దర్శనం ఉన్నవాడు, దేవుడు ప్రత్యేకంగా మాట్లాడినవాడు, పెద్ద రాజ్యానికి మకుటము లేని మహారాజు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి అతి దరిద్రమైనటువంటి పనిది. దూరం అయిపోయాడు. ఆయన దూరం అయిపోయాడు 930 BCలో. దేవుడు చెప్పాడు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే కనుక నీ రాజ్యాన్ని చింపేస్తా అనేసి. మనం 11వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయం తన తర్వాత రాజయ్యాడు. రెహబాం అనేటువంటి ఆయన, రెహబాం అనేటువంటి రాజయ్యాడు. రాజు అయితే ఇంకొకడు వచ్చాడు, యెరోబాం అనేటువంటి ఆయన వచ్చి కొట్లాడి రాజ్యాన్ని 2గా చేశాడు. ఆంధ్ర తెలంగాణక చిన్న భాగమేమో రెహబాంకి వెళ్ళింది, సొలొమోను కొడుక్కి. యెరోబాంకేమో పెద్ద భాగం వెళ్ళిపోయింది. ఇది 12వ అధ్యాయం 13వ అధ్యాయం. ఈ పెద్ద భాగం ఉన్నప్పుడు కూడా ఆయనకు ఒక చిన్న బాధ ఉంది. ఏంటి ఆ బాధ అంటే, మన కేసీఆర్కి వచ్చిన బాధ మనకు కూడా వచ్చింది, మనోడు కూడా. ఏంటి ఆ బాధ అంటే, ఇప్పుడు పెద్ద దేశం ఇది ఇశ్రాయేల్ దేశం. యోధా అనేది చిన్న దేశం. కానీ యోధా అనే దేశంలో యెరూషలేం ఉంది, యెరూషలేంలో మందిరం ఉంది, మందిరంలో పూజలు జరుగుతాయి, పూజల్లో వీళ్ళు బలులు అర్పిస్తారు. కాబట్టి ఇశ్రాయేలీలంతా కూడా యెరూషలేం వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తున్నారు. మనోడు ఒక టెన్షన్ పట్టుకుంది, అందరూ అక్కడికి వెళ్తున్నారు, కానుకలన్నీ అటు వెళ్తున్నాయి, దశంభాగాలు అటు వెళ్తున్నాయి, ఎలాగా కుదరదనేసి టెన్షన్ వచ్చింది మనోడికి. మన కేసీఆర్ కూడా అలాగే వచ్చింది. ఏమనంటే, ఆంధ్ర తెలంగాణ వేరైనప్పుడు ఆయన కనకదుర్గ దగ్గరికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వలా, మన వెంకటేశ్వర దగ్గరికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వలా. నేను ఆ రాష్ట్రం ఎందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా భద్రాచలం వెళ్ళాడు. భద్రాచలం వెళ్తే ప్రజలంతా క్వశ్చన్ చేస్తున్నారు, లాభం లేదని గబగబా యాదాద్రి డెవలప్ చేశాడు ఆయన, ఏ పక్క దేశంకి వెళ్ళకూడదని. మనోడు ఏం చేశాడు, ఎవరు యెరోబాం, అరే మీరు పక్క దేశం ఎందుకు వెళ్తారు, అంత దూరం ఎందుకు ప్రయాణం చేస్తారు, నేనే ఇక్కడ గుళ్ళు కట్టేస్తాను. 2 గుళ్ళు కట్టేశాడు. ఒకటి బేతేల్లోను, ఇంకోటి దానిలోను. ఏం గుళ్ళు కట్టాడు, ఆ గుడి మీద ఒక దున్నపోతుని పెట్టాడు. అదేంటి సార్ పెట్టాడు, ఏమన్నా ఏం చేయడం మీరే, ఒక దున్నపోతుని పెట్టాడు, అది కూడా బంగారం దున్నపోతు పెట్టి. ఏమన్నాడు తెలుసా, మరి పెద్దలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చాలా బాధల్లో ఉన్నప్పుడు ఇదే మళ్ళీ బయట తీసుకొచ్చింది అన్నాడు. సేమ్ డైలాగ్ ఎప్పుడు ఉపయోగించారు, నిర్గమకాండం 32వ అధ్యాయం. ఇదే మమ్మల్ని బయట తీసుకొచ్చిందని ఆ డైలాగ్ ఉపయోగించాడు ఇక్కడ. ఇక ప్రజలంతా పూజలు చేయడం మొదలు పెట్టేశారు. దేవుడికి పిచ్చ కోపం రాదు, వచ్చింది. యెరోబాం అని ఆవిడని చంపేశాడు. ఆడు చచ్చిపోయిన తర్వాత నాదాబ్ అనేటువంటి ఆయన రాజు అయ్యాడు, ఆడు కొడుకు. వాళ్ళిద్దరూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనేసి ఆయన ఇంకొక రాజుని తీసుకొచ్చాడు. ఆ రాజుగారేమో వీళ్ళిద్దరిని చంపేశాడు. వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆడి పేరు ఎలా. ఆడు ఎక్కువ కాలం లేడు. వాణ్ణి చంపడానికని దేవుడు ఒకరిని తీసుకొచ్చాడు, ఆడి పేరు జిమ్రీ. ఆ జిమ్రీ అనేవాడు 7వ రోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆడి తర్వాత ఇంకోటి వచ్చాడు, ఆడి పేరు ఓమ్రీ. ఆడో 11 ఏళ్ళు ఉన్నాడు. ఆ 11 ఏళ్ళ తర్వాత ఆడికి ఒక కొడుకు పుట్టాడు, ఆడి పేరే ఆహాబు. ఆ ఆహాబు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయంకి వచ్చాను, ఎందుకంటే 17వ అధ్యాయంలో ఒక్క వచనం నేను చూడాలనుకుంటున్నాను. 16వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేద్దాం. 16వ అధ్యాయంలో మనోడు చేసింది ఏంటంటే, ఈ ఆహాబ్ అనేటువంటి ఆయన చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఆయన తన పూర్వీకులు చేసిన పాపం కంటే అతి ఎక్కువ పాపం చేశాడంట. 16వ అధ్యాయం 30వ వచనం. ఓమ్రీ కుమారుడైన యోహాబు తన పూర్వీకుల అందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను, మించినంతగా. ఇంతకీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే, రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయిని పిలిచాడు. అమ్మాయి నువ్వు ఎవరో అన్నాడు. సరే రాజుగారు అమ్మాయి నన్ను. అవునా, మీ నాన్నగారితో మాట్లాడు, మధ్యనం పెళ్లి చేసుకుందాం. ఆవిడ వెళ్ళి చెప్పింది, ఆయన చాలా పెద్దోడమ్మ చేసుకో అన్నది, చేసుకున్నాడు. ఆమె పేరు యెజబెల్. పెళ్లి చేసుకున్నాడు. ఈ యెజబెల్ అమ్మని ఇంటికి తీసుకెళ్ళాలి. ఓ పల్లకి తీసుకొచ్చి యెజబెల్ అమ్మని పల్లకిలో ఎక్కమన్నాడు. ఆవిడ ఎక్కేసింది. ఈ చీర ఉంటుంది కదా, ఆవిడ కప్పుకొని ఇదేదో ఇలా పెట్టుకొని వచ్చింది, ఇలాగ పైన కప్పేసుకుంది. పల్లకి ఎక్కుతుంది. అమ్మ ఏదో లోన్ అన్నట్టుందంటే, అవును సార్. ఏంటది అంటే, మీ దేశంలో లేదు సార్. ఏంటది, మీ దేశంలో లేదు సార్. ఏంటమ్మా అది అంటే, నా పేరేంటి, జెసిబెల్. మళ్ళీ చెప్పు, జెసిబెల్. మళ్ళీ చెప్పు, జెసిబెల్. ఎందుకు నవ్వుతున్నావు? జెసిబెల్ అంటే మా భాషలో అర్థం ఏంటి తెలుసా, బయలేది అని అర్థం. మా భాషలో జెసిబెల్ అంటే బయలేది అని. బయలు అంటే దేవత పేరు. అప్పుడు కొంగు తీసి ఇదే, ఓహో ఈ ఎవరైనా మా దేవుడు, ఓ తెచ్చుకున్నా దేవుణ్ణి. మరి ఏంటి చాలామంది ఉన్నారు వెనకాల, వీళ్ళు మా దేవుడిని ఎలా పూజ చేయాలో వాళ్ళకొక్కళ్ళకి తెలుసు, వాళ్ళని తెచ్చుకున్నాం. ఎంతమంది ఉంటారంటే 400 మంది. కానీ చాలా ఎక్కువ కనబడుతున్నారే, బాగా లెక్కల వయసు వాళ్ళు ఎక్కువ.
బయలు ఒక్కడే ఉండలేడుగా, వెళ్ళి ఆవిడని కూడా తెచ్చుకున్నాడు. ఓ ఇవిడ ఆవిడ కూడా ఉందా, ఆవిడ పేరేంటి అష్టరోత్. ఆవిడ పూజ చేయడానికి 450 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలు, ఓ దేవుడు ఓ దేవత తీసుకొని వచ్చింది వాళ్ళ ఊరు. ఓ పెద్ద గుడి కట్టేశాడు. ఈ 850 మంది ప్రవక్తల దగ్గర ఊర్లోకి వెళ్ళి ఆ దేవతనే ఆ దేవుడినే కొలమని చెప్పారు. కొలవను అంటే కనుక వాళ్ళని నరికేయటం, వాళ్ళని చంపేయటం, ముఖ్యంగా యెహోవా దేవుణ్ణి కొలిసేటువంటి వాళ్ళందరినీ చిత్రహింసలు చేయడం జరుగుతూ ఉంటే 33వ వచనం చివరికి వచ్చేయండి చూడండి. యెహోవాకు కోపము పుట్టించెను. 33వ వచనం చివరి, యెహోవాకు కోపం పుట్టించెను. దేవుడికి ఏమొచ్చింది? కోపం, పిచ్చ కోపం వచ్చింది దేవుడికి కోపం వచ్చి వర్షం ఆపేశాడు దేవుడు. కానీ ఆహాబుకి తెలియాలి నా కోపం వచ్చిందని. దేవుడు ఓర్చుకొని గట్టిగా అరిచేశాడు. దేవుడికి ఆహాబుకి తెలియాలి. ఇప్పుడు 17వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రపంచాన్ని వదిలేయలేడు. ఇప్పుడు ఉన్నటువంటి మన పరిస్థితి కూడా అదే. దేవుడికి ఆ టైంలో ఒక ఏలియా సరిపోయాడు. ఇప్పుడున్నటువంటి మనకి ఏలియా అన్నటువంటి వాళ్ళు చాలామంది కావాలి. అయితే నేను ఏలియా లాంటి దాన్నా, ఏలియా లాంటి వాడినా, 1 వచనంలో ఏలియాకు ఉన్నటువంటి 5 లక్షణాలు మీకు చెప్పి ముగిచ్చేస్తాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీయుడినైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇంతే, ఈ 1 వచనమే. సార్, ఈ 1 వచనంలో పెద్ద తెలుసుకునేది ఏంటంటే చాలా ఉన్నాయి. ఈ 1 వచనంలో ఏలియా గారికి ఉన్నటువంటి 5 లక్షణాలు మీకు చెప్తాను. 5 లక్షణాలు. ఏలియా గారికి ఆ 5 లక్షణాలు ఉండటం బట్టి దేవుడు ఏలియాని ఆహాబు దగ్గరికి పంపించగలిగాడు. అది మీకు ఈజీగా అర్థం అవడానికి ఏం చేస్తానంటే, ఏలియా గారిని ఎదురు కూర్చోబెట్టుకొని నేను ఇంటర్వ్యూ చేస్తాను ఈ వచనాన్ని బేస్ చేసుకొని. ఏలియా గారు కలిసారు, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నమస్కారం సార్. బాబు ఏ ఊరి మీది? సార్ మాది ఇండియా సార్, మీరుండే టైంలో పార్టీ అనేవాళ్ళు. ఓకే చెప్పండి. ఏం లేదు సార్, మిమ్మల్ని చిన్న ఇంటర్వ్యూ చేయాలి. అబ్బో ఇంటర్వ్యూ, కూర్చో. ఏం లేదు సార్, దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు కదా, ఎందుకు వాడుకున్నాడు? అదేం ప్రశ్నయా, అది ఆయన ఇష్టం. అట్లా కాదు సార్, అంటే మీలో ఏం చూసి అంటే నేను పెద్ద వేస్ట్ గాడిని అట్లా అనవద్దు సార్, మాకు ఏదో ఒకటి మాకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఓ పని చేస్తాను సార్, ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు మాకు బైబిల్లో, ఆ ఇంట్రడ్యూస్ చేసిన వచనాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతాను సార్, మీరు మాకు జవాబు చెప్పండి. అడగండి. అంతటా గిలాది కాపురస్తుల సంబంధీను తిష్బీయుడినైన ఏలియా, అయ్యగారు ఇది సార్ మీకు ఇచ్చిన ఇంట్రడక్షను. మీ నాన్నగారి పేరేంటి? నాకు గుర్తులేదయ్యా. అలా కాదు సార్, మీ అమ్మ ఎవరో నీకెందురా? అట్లా కాదు సార్, మీరు ఎంత దాకా చదువుకున్నారు? నీకు ఏమైనా ఒళ్ళు పొగరా? అట్లా కోపం తెచ్చుకోవచ్చు సార్. మీరు ఎక్కడైనా బైబిల్ కాలేజీకి వెళ్ళి ఏం మాడుతున్నారు నువ్వు? సార్ ఏంటి సార్, మీ అమ్మ ఎవరో తెలీదు, మీ నాన్న ఎవరో తెలీదు, మీరు ఎంత చదువుకున్నారో తెలీదు, మీరు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళి తెలీదు. ఎలాగ సార్, ఎలాగ దేవుడు మిమ్మల్ని వాడుకునేది? ఓహో అదా నీ ప్రశ్న. నీకు మాట చెప్తాను రా, దేవుడు మనల్ని వాడుకోవడానికి మనకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటో చూడరా. దేవుడు మన నుంచి కోరుకునేది నీకు ఆయనకి కనెక్షన్ ఉందా లేదా చూస్తాడు అంతే. సంబంధం ఉంటే దేవుడు వాడుకుంటాడు, అంతేగాని డిగ్రీలు కాదు. నీకు బైబిల్లో ఒక మాట చెప్తాను చూడు. సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీ పనికి మాలింది. 5గురిని మెయింటైన్ చేసి తర్వాత 6వ వాడి దగ్గరికి వచ్చిన ఆవిడ యేసు ప్రభుతో ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుందో మరుక్షణం ఆవిడ ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసిందా? ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువుని పెట్టిందా? కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే సంబంధం లేకపోతే వాడుకోలేరు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కూడా 2 రకాలు ఉంటారు. 2 రకాలు. ఒక రకం ఏంటంటే విపరీతమైన గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. గొప్ప బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి తెలుసా? అయ్యా ఈ గుంటూరులో ఏఈఎల్సి స్థాపన నుంచి మా తాతగారి నుంచి ఇక్కడ ఉన్నారు అని వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను తప్పేమంటలా, వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకవేళ మీ తాతగారే బిషప్ అనుకుందాం, లేకపోతే మీ నాన్నగారే ఓ పెద్ద పాస్టర్ అనుకుందాం, మీ బాబాయే పెద్ద మిషనరీ అనుకుందాం, నేనేం తప్పంట్లా. వాళ్ళు మిషనరీ అవ్వచ్చు, వాళ్ళు పాస్టర్ అవ్వచ్చు, వాళ్ళు బిషప్ అవ్వచ్చు, వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు బాగా ఆత్మీయులు అవ్వచ్చు. దాన్ని బట్టి నీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. దాన్ని బట్టి కుదరదు. మీ నాన్న బిషప్రా కాబట్టి నేను పోస్ట్ ఇస్తాను అండో, మా నాన్న పిహెచ్డి సార్ నేను 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాను నాకు ఉద్యోగం అంటే ఎవడెత్తాడు? ఎవడో
ఎవడో. ఇప్పుడు ఆయన ఎలక్ట్రీషియన్, అర్థమైందా? మా నాన్న మంచి ఎలక్ట్రీషియన్ అంటే ఏపీఎస్సీబీకి వైస్ చైర్మన్, నాకు ఈ ఎలక్ట్రికల్ పోస్ట్ ఇవ్వండి అంటే, బాబు నీ స్విచ్ చేయడం వచ్చా అంటే నాకు రాదనంటే ఎలా ఉంటుంది? నీకు నాకు సంబంధం ఉంటే నేను వాడుకుంటాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను. నీ గతం పనికిమాలిన గతం అవ్వచ్చు. మా నాన్న దుర్మార్గుడు, మా అమ్మ వేశ్య, మా ఇంట్లో వాళ్ళంతా కూడా పనికిమాలిన వాళ్ళు, కానీ నేను ప్రభు దగ్గరకు వచ్చానంటే వాడతాడు దేవుడు నిన్ను. మా వాళ్ళు ఇది, మా గతం ఇది, దేవుడు నిన్ను వాడుకోలేడు నీకు దేవుడితో సంబంధం లేకపోతే. మొట్టమొదటిదే సంబంధం. చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆహాబు నద్దకు వచ్చి సార్ మీరు మాట్లాడేది ఎవరితో? ఆహాబుతారా? ఆహాబు ఎవరు? ఇశ్రాయేలు దేశపు రాజు. మీరెవరు? నేనో మామూలు మనిషి అంత పెద్ద రాజుగారి ముందు ఎలా మాట్లాడారు సార్? మాట్లాడేదని దేవుడు ఎలా మాట్లాడాను సార్. మీకేం భయమే లేదా? భయమే లేదు. మీకు ధైర్యంగానే ఉందా? ఉంది. ఎలా వచ్చింది సార్ ధైర్యం? ఎలా వచ్చిందంటే ఏం చెప్పమంటారా? సరే ఓ పని చెప్తాను రా, నీకు అర్థమైంది. ఇప్పుడు గుంటూరులో ట్రిపుల్స్ వెళ్తున్నాం, బండి మీద ట్రిపుల్స్ వెళ్తున్నాం. వెళ్తే పోలీసు వాడు చూస్తే ఏం చేస్తాడు? పట్టుకొని మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు. ఒకవేళ మీ బాబాయ్ ఎస్ఐ అయితే, మీ మామయ్య సిఐ అయితే, మీ పెద్దనాన్న డిఐజీ అయితే నువ్వు భయపడతావు పోలీసులకే? అసలు భయపడవు సార్. కొంచెం అర్థం కాలేదు సార్. ఏం లేదురా, ఏం లేదు. రోజు పొద్దున్నే కొంచెం జాగ్రత్తగా, రోజు పొద్దున్నే నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును కలుస్తా. రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును కలుస్తా. నేను రోజు ఆయన్ని కలుస్తాను కాబట్టి ఆ రోజు ఎవరిని కలిసినా ఆయనకంటే చిన్నవాళ్ళే. రోజు దేవుడితో సహవాసం చేసే అనుభూతి ఉన్న వాళ్ళకి ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడటానికి దేవుడు శక్తినిస్తాడు. నీకు ఆ ధైర్యం లేదనంటే, ఆ శక్తి నీకు లేదనంటే, బహుశా ఆ రోజు నీకు ఉండాల్సిన సహవాసం లేదేమో. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో. అయ్యగారు మీరు చెప్పారు సంబంధం ఉందని, మీరు చెప్పారు సహవాసం ఉందని, బాగానే ఉంది. అయితే ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను అని అంటున్నారు కదా, మీ ముందు ఉన్నది రాజు కదా, ఇంకేంటి మీ ఉద్దేశం ఏంటి? అలా కాదురా, నీకు మాట చెప్తాను చూడు. నేను ఓ డ్రామా చూశాను, పిల్లలు కొరియా వేస్తూ ఉంటారు, చూశాను. మీరు కూడా చూశాను. కొరియో చిన్న కుర్రోడు విపరీతంగా స్టెప్లు వేస్తున్నాడు. ఇంత బాగా స్టెప్లు వేస్తున్నాడు ఏంటి అని తొంగి చూస్తే ఎదురుగా ఒక ఆవిడ కూడా స్టెప్లు వేస్తుంది. ఆవిడని చూసేస్తున్నాడు అంతే. ఆవిడ ఎవరు సార్? సండే స్కూల్ టీచర్ అంట. 4,000 మంది చోట్ల ఆడు సండే స్కూల్ టీచర్ని చూస్తున్నాడు. ఆ సండే స్కూల్ టీచర్ని తీస్తే ఇంకేమీ వెళ్ళాడు. సార్ మాకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. ఏం లేదా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఈ దేవుడిని నేను తీసుకొని వెళ్తానా? ఆయన నా సమక్షంలో ఉంటాడు, ఆయన సమక్షంలో నేను ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా దేవుడిని తీసుకెళ్తాను నేను. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్తే దేవుడు, రోడ్డు మీదకి వెళ్తే దేవుడు, మార్కెట్కి వెళ్తే దేవుడు నాతో ఉంటాడు. దేవుడి సమక్షంలో నేనున్నాను కాబట్టి నాకు ధైర్యం ఉంటుంది, నేను జాగ్రత్తగా ఉంటాను. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సమక్షం. ఇక నాలుగోది ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఏంటి సార్ ఇది మాట? ఏం లేదయా, నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్ళావు, మీ ఇంట్లో బంగారం ఉందంట, చెక్ చేయాలి అని అన్నాడు. ఆడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటి? నీ దగ్గర ఐడియా ఉందా? నీ దగ్గర వారెంట్ ఉందా అని అడుగుతారు. నేను వర్షం రాదని చెప్పబోతున్నాను, వాడు అడుగుతాడు ఐడి. అందుకే ముందే చెప్పేశాను ఐడి ఏంటి. మన ఐడి అంటే దేవుని సంతకం. దేవుని సంతకం. దేవుడు సంతకం పెట్టాడా? ఆయన సంతకం ఉంది నాకు. ఆయన నా మీద సర్టిఫై చేశాడు. మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం పరిశుద్ధాత్ముడు అనే సంతకం మన మీద పడుతుందంట, సిగ్నేచర్. నేను మొన్న ఈ మధ్యన ఆస్ట్రేలియా వెళ్ళా.
దేశాల పేర్లు చెప్తున్నాడు ఏదో అని కాదు, చిన్న విషయం అది జరిగింది కాబట్టి చెప్తున్నాను. బ్రిస్బెన్ అనే ఊర్లో మన ఐఎం వాళ్ళు ఉంటారే, ఐఎం వాళ్ళు, ఇండియా ఎవాంజలికల్ మిషన్ వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అక్కడ. అంటే అక్కడ మిషనరీస్కి డబ్బులు అది అని చాలామంది వచ్చారు, ఒక 400 మంది అట్లాగ వచ్చారు. వాళ్ళకి ఇన్ని అవసరాలు ఉన్నాయి అది ఇది అని చెప్పారు. అయితే ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఆయన ఓ చిన్న క్రికెట్ బ్యాట్ తెచ్చాడు. క్రికెట్ బ్యాట్ ఎంత ఉంటుంది ఎక్కడానికి, క్రికెట్ బ్యాట్ తెచ్చాడు, ఎంతే క్రికెట్ బ్యాట్ తెచ్చాడు. ఏమంటే ఈ క్రికెట్ బ్యాట్ వేలం వేసి సగం ఏమో మా చర్చికి ఇవ్వండి, సగం ఏమో ఐఎంకి ఇవ్వండి అన్నాడు. ఎంత క్రికెట్ బ్యాట్. నేను కొంచెం దూరం నుంచి చూసి ఇటు పెచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇంత క్రికెట్ బ్యాట్ తెచ్చాడు, దాన్ని మళ్ళీ అమ్మి సగమేమో వాళ్ళ చర్చికి ఇమ్మన్నాడు, సగమేమో ఐఎంకి ఇమ్మన్నాడు అని అనుకున్నా. ఆ తర్వాత ఒక కాగితం తీశాడు, ఒక కాగితం. ఆ కాగితం మీద ఏముందనంటే ఫోటో ఉంది. ఏంటి ఆ ఫోటో అంటే, ఆ చిన్న క్రికెట్ బ్యాట్ ఉందే, ఆ క్రికెట్ బ్యాట్ మీద సచిన్ టెండూల్కర్ సంతకం పెడుతున్న ఫోటో ఉంది. ఆ క్రికెట్ బ్యాట్ మీద సచిన్ టెండూల్కర్ సంతకం ఉంది. చెప్పాడు, ఇది సచిన్ టెండూల్కర్ సంతకం, ఆయన సంతకం పెడుతున్నప్పుడు ఫోటో ఇది సచిన్ టెండూల్కర్ సంతకం పెట్టిన చిన్న బ్యాటు. ఎవరికైనా కావాలంటే వెంటనే ఒకడు ఏమని చెప్పాడు తెలుసా, $1000 ఇస్తానన్నాడు, అంటే 50,000 రూపాయలు. ఇలాగ మాట్లాడుకుంటూ బేరం ఆడుకుంటూ వెళ్తే ఎంత కమ్ముడిపోయింది తెలుసు, అది 32 లక్షలకే ఇంత బ్యాటు. ఇంత బ్యాటు నా కళ్ళ ముందు నాకు అప్పుడు అనిపించింది, సచిన్ టెండూల్కర్ సంతకం పెడితే బ్యాట్కి 32 లక్షలు వస్తే నా మీద దేవుడి సంతకం పెడితే నా రేట్ ఎంత ఉంటుంది అని. నా జీవితానికి విలువ అదే, నా లైఫ్కి వాల్యూ అదే. సంతకం ఆయనదే. నెంబర్ 1 సంబంధం, నెంబర్ 2 సహవాసం, నెంబర్ 3 సమక్షం, నెంబర్ 4 సంతకం. 5వది లాస్ట్, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. అయ్యగారు ఏంటి ఉన్నట్టండి అయ్యగారు అంటున్నాం, ఇందాక వేరేగా మాట్లాడు. కాదు సార్, కొంచెం మిమ్మల్ని ఇది అడగాలంటే భయం వేస్తుంది. భయం ఏందా చెప్పు, ఏంటి? కాదు సార్, ఇది చూస్తా ఉంటే మీరు కేపాల్ గారు లాగా అనిపిస్తున్నారు సార్. అదేంటా అలా పోల్చేవేంటా నన్ను? అలాగా సార్, మీరు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరముల్లో వర్షమైనను మంచైన కూడదు. అదేంటి సార్ అలా అనేసారేంటి సార్, అంత డైరెక్ట్గా నా మాట అనేసారేంటి సార్? ఊరికా బాబు, ఎందుకని చెప్తాను. నేను ఓ పనికిమాల ఎనప మొక్కనే, మొక్క, దేవుడు ఒక అయస్కాంతం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఎనప మొక్కని అయస్కాంతానికి కలిపితే ఇది ఏమైపోద్ది? అయస్కాంతంలాగా అయిపోద్ది కదా, అవునా కదా? అతికున్నంతసేపు ఇది అయస్కాంతమే, కానీ ఒరిజినల్గా నేనేంటి? ఎనప మొక్కనే. ఆయనతో కలిస్తే ఏమవుద్ది? అయస్కాంతం. నేను ఎనప మొక్కనాయా, అక్కడికి వెళ్ళి మాట్లాడేప్పుడు ఆయనతో కనిస్తున్నాను కదా, నా మాటే ఆయన మాట, ఆయన మాటే నాది. సూపర్ కదా. దేవుడు నన్ను ఒక బోరగా వాడతాడు. మాట్లాడేది ఆయన, వాయిస్ వచ్చేది నా నోట్లోంచి. మనం ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది స్టేజ్ మీద, ప్రభా నన్ను నీ నోటి బోరగా వాడుకోండి. నోటి బోరగా వాడుకోకముందు నువ్వు ఆయనతో ఆనుకొని ఉంటావు, నేర్చుకోవాలా. నువ్వు ఇక్కడ ఈ స్పీకర్లు పెట్టావు 2, ఈ స్పీకర్ నుంచి ఇక్కడికి వైర్ ఉందా? పీకేస్తే ఏమవుద్ది? సౌండ్ వస్తుంది అక్కడ, అది స్పీకరేగా, కానీ సౌండ్ రాని స్పీకర్. మనలో చాలామంది స్పీకర్లు ఉంటారు, కనెక్షన్ ఉండదు వాళ్ళకి. దేవుడితో కనెక్షన్ ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. ఏలియాకి ఈ 5 ఉన్నాయి. సంబంధం ఉంది దేవుడితో, ఆహాబు రాజు ముందు మాట్లాడగలిగాడు. 2వది సహవాసం ఉంది, ధైర్యంగా మాట్లాడగలిగాడు. 3వది ఆయన సమక్షంలో ఉన్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడగలిగాడు. 4వది సంతకం ఉంది, లైఫ్కి వాల్యూ ఉన్నది. 6వది దేవునితో కలిసిపోయాడు, దేవుని శక్తి ఏలియా ద్వారా ఈ లోకంలో ప్రదర్శించబడుతుంది. దేవుడు ఏమంటాడు తెలుసా, నా శక్తి నీ ద్వారా నేను ప్రదర్శిస్తాను. ఐ వాంట్ యూ, నీతో నాకు కనెక్షన్ ఉంటే చాలని. ఫ్రెండ్స్,
ఆ రోజు ఆహాబు రాజు ముందు ఒక్క ఏలియా సరిపోయాడు. కానీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏలియా లాంటోళ్ళు ఎంతమంది కావాలో, ఏలియా లాంటోళ్ళు ఎంతమంది కావాలో. నువ్వు నేను ఏలియాలాగా దేవునికి అవైలబుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆర్ వి విల్లింగ్? ఈ లక్షణాలు మనకున్నాయా? ఒకవేళ లేవు అనుకుంటే ఈ ఐదు కూడా మనం కలిగి ఉండటానికి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవుని సమక్షంలో దేవుని సంతకం ఉన్నటువంటి వ్యక్తిగా, దేవుని శక్తిని ప్రదర్శించే వ్యక్తిగా నేను అవ్వాలి. హౌ టు బికమ్? కెన్ ఐ బికమ్ ఎన్ ఎలైజా ఫర్ దిస్ జనరేషన్? ఈ తరానికి నేను ఒక ఎలైజా అవ్వగలను. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఎలైజా బ్యాక్గ్రౌండ్ దగ్గర 16 అధ్యాయాల బ్యాక్గ్రౌండ్ చూసాం ప్రభా. ఇట్స్ అ లాంగ్ హిస్టరీ, కానీ అది అవసరం. ఆ హిస్టరీలో మా దేశాన్ని చూడగలుగుతున్నాం, ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈరోజు భారతదేశం ప్రపంచ కనుదృష్టిలో ఏమైందో చూస్తున్నాం ప్రభా. నాయన, మేము ఈ లోకాన్ని శాసించే వాళ్ళం, మాకు దేవుడు అవసరం లేదు అని హాలీవుడ్ వాళ్ళు చెప్పారు ప్రభా. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో మేము చూస్తున్నాం ప్రభా. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన మేము జీవిస్తున్నాం ప్రభా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మేము కొట్టుకుపోయే వాళ్ళమా, లేదా నీకు ప్రతినిధులుగా నిలబడే వాళ్ళమా? ఈ రెండు జాతులు, మూడో జాతి లేదు ప్రభా. కొట్టుకుపోయే జాతి లేదా దేవుని కోసం నిలబడేటువంటి జాతి ప్రభా. ఏలియా లాంటి వాళ్ళంగా మేము నిలబడాలి తండ్రి. నీతో సంబంధం ఉండి, నీతో అనుదినము సహవాసం ఉండి, ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సమక్షంలో మేము బతుకుతూ ప్రభా, నీ సంతకం మా మీద ఉందనేటువంటి ఆ భరోసాతో జీవిస్తూ, నీతో చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళంగా ప్రభా, నీ శక్తిని, నీ మాటను ఈ లోకానికి అందించే వాళ్ళంగా మేము ఉండగలుగుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.